జేడీ వ్యాన్స్ వస్తుంటే F-16లో అతనికి ఎస్కాట్ ఇచ్చింది. అంటే ఆ దేశం ఎంత టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ దేశమో చూడొచ్చు. F-16లో ఎస్కాట్ చేయవలసిన పరిస్థితి. అంటే ఈవెన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఎయిర్క్రాఫ్ట్ కూడా సురక్షితంగా లేదు అక్కడ. అదేం లేదు. మనకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చాడు. మనం ఏమైనా మన మిగులు, మిరాజులు, రఫైల్ పంపించాము, ఏం పంపించలేదా మనం? సిడ్నీ ఫండమెంటల్ ఉగ్రవాదులు ఉన్నటువంటి దేశంలో షియాలకి అమెరికన్లకి ఇద్దరు బద్ధశత్రుల దృష్టిలో ఇద్దరికి చర్చలు పాకిస్తాన్ చేస్తుంది. అసలు ఐరని. ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతున్నాయి. అదే ఇస్లామాబాద్ లో ఏదో ఎక్స్ప్లోజన్ జరిగినట్టుగా కూడా వార్త వచ్చింది కదా. బెదిరిస్తే పాకిస్తాన్ మేము ఇచ్చుకోలేము, ఆల్రెడీ $3.5 బిలియన్ మేము యూఏకి ఇవ్వాలి, ఏం చేయాలి అంటే కనుక అయితే మీ సైన్యాన్ని పంపించండి మాకు ఇరాన్తో యుద్ధం చేయడానికి అని చెప్తే వీళ్ళు సైన్యాన్ని పంపించారు. పాకిస్తాన్ సైన్యాన్ని సౌదీ అరేబియాకి పంపించినందుకు వాళ్ళు $5 బిలియన్ ఖతారు, సౌదీ అరేబియా ఇద్దరు కలిసి నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 241వ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. మీరు ఎక్కడో మారిషస్ లో ఉన్నారు. నిజంగా నేను మిస్ అవుతున్నాను ఈ పర్యటనని. మీరు ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో అక్కడ ఉన్నారు. నేను అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. అండ్ ఈ వారం మన ప్రేక్షకులకు కూడా ఒక చిన్న సూచన. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఏదైనా ఒక కమెంట్ చేయడం ద్వారా అండ్ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ద్వారా, జస్ట్ జై శ్రీరామ్ అనే కాదు, ఏదైనా సరే మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి కమెంట్ ద్వారా. సో దట్ ట్రాక్షన్ బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ అంతర్జాతీయ పరిణామాల్ని తెలుగులో సరళమైన భాషలో ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి వారం ఈ చర్చా కార్యక్రమం నడుస్తోంది. 241వ ఎపిసోడ్ లో మనం ఉన్నాము. 240 ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. చాలా కమెంట్స్ మేము చదివాము, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మేము తెలుసు కాబట్టి నేను ఆ కమెంట్స్ ని ఈ వారం నేను పెట్టట్లేదు. ఎందుకంటే పోయిన వారం ఆల్రెడీ ఆల్మోస్ట్ కమెంట్స్ చదివాము. అందులో ఉన్న మెయిన్ కమెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను కాబట్టి, లైవ్ టెలికాస్ట్ కాబట్టి. సో ఈ వారం మన ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుతాము. సార్, ఫస్ట్ అంశము సీజ్ ఫైర్ కి సంబంధించి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పీస్ టాక్స్ అని పేరు పెట్టారు, కానీ పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ శాంతి చర్చలు ఎంతవరకు వచ్చాయి? సో ఈ రెండు యాక్చువల్లీ ఇరాన్ కి సంబంధించిన డెలిగేషన్ అండ్ యుఎస్ డెలిగేషన్ ఇద్దరు కూడా వచ్చారు. జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నర్ వాళ్ళు డెలిగేషన్, ఇటు ఇరాన్ నుంచి అబ్బాస్ అరాగ్చి, అటు గాలిబాఫ్ వాళ్ళ డెలిగేషన్ వచ్చారు. సో ఎవరి ఫోటో ఆప్స్ వాళ్ళు చేశారు. అంటే అమెరికా కంటే కూడా నిజానికి ఇరాన్ చేయాల్సినటువంటిది మాత్రం వాళ్ళు ఒక స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి ఒక ఫ్లైట్ లో వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, రక్తపు మరకలతో ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్స్ ని తీసుకొని దాన్ని ఒక అంటే మేము చర్చలకి చిన్న ఎవరైతే పసి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పసి హృదయాలకు సంబంధించిన వాళ్ళ ఫోటోస్ ని, వాళ్ళ మెమరీస్ ని, వాటిని తీసుకొస్తున్నాం మేము అని చెప్పే ఒక ప్రయత్నం, ప్రపంచానికి చూపే ప్రయత్నం. ఇంకోవైపు ఏమో లెబనాన్ విషయంలో వాళ్ళు పెడుతున్నటువంటి డిమాండ్ తెలుసు. లెబనాన్ ని కూడా సీజ్ ఫైర్ లోకి చేర్చాలనడము, ఇజ్రాయెల్ ఒప్పుకోకపోవడము, ఇజ్రాయెల్ లేకుండానే ఈ చర్చలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా మీ అసలు ఫస్ట్ బేసిక్ విషయాలు చెప్తారా కొన్ని? అంటే మనకు ఇటువంటి టెన్స్ సిచ్యుయేషన్ ఏంటంటే కనుక చాలా డిఫరెంట్ కాంట్రడిక్టరీ న్యూస్ వస్తుంది మనకి. ఒకటికి పొంతన లేకుండా విపరీతంగా వస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక 2 అమెరికన్ షిప్స్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దాటి వెళ్ళినాయి. దాంట్లో ఇరాన్ తోటి సంబంధం లేకుండా, ఇరాన్ తోటి కోఆర్డినేట్ చేయకుండా వెళ్ళి రాగలిగినాయి, మళ్ళీ వెనక్కి వచ్చినాయి అని చెప్పి ఒక రిపోర్ట్ చూస్తున్నాం. దీనికి ఎగ్జాక్ట్ గా 180 degrees ఆపోజిట్ ఇంకొక న్యూస్ కూడా ఏమొస్తుందంటే, ఈ షిప్పులు వాళ్ళ డిస్ట్రాయర్స్ 2 కూడా వెళ్తూ ఉంటే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది, మీరు 30 నిమిషాల్లో వెనక్కి తిరగకపోతే మేము అటాక్ చేస్తామని వాళ్ళు వార్నింగ్ ఇచ్చాక డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి యూఏఈలో వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఇంకో రిపోర్ట్ వస్తుంది. రెండిట్లో ఒకటే కరెక్ట్ ఉంటుంది కదా, రెండు కరెక్ట్ ఉండలేవు కదా. సో ఏది కరెక్ట్? సో అంత కన్ఫ్యూషన్ ఉంది ఇక్కడ. ప్రతి అంశంలో కూడాను కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ విపరీతంగా వస్తున్నాయి మనకి. ఇరానియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ ఏం చెప్పిందంటే, మేము రావట్లేదు పాకిస్తాన్కి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు.
మాకు మా ఆస్తులన్నీ మీరు ఏదైతే ఫ్రీజ్ చేశారో, మా డిపాజిట్స్ అన్ని మీరు ఫ్రీజ్ చేశారో దాన్ని మీరు విడిచిపెట్టి లెబనాన్లో ఇజ్రాయెల్ చేత యుద్ధం ఆపితే కానీ మేము రాము, మా డెలిగేషన్ రావట్లేదు ఇస్లామాబాద్కి అని ఒక ట్వీట్ చేశారు. అని చెప్పిన కొన్ని గంటలకి మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. అందుకని ఈ కాంట్రడిక్షన్స్ మనకు ప్రతి అంశంలోనూ కాంట్రడిక్షన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దేశం మళ్ళీ వేరే దేశాలను పిలుచుకున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇరాన్ వచ్చేసి రష్యాని, చైనాని పిలిచింది. అమెరికా వచ్చేసి సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ముగ్గురిని పిలిచారు. ముగ్గురిని పిలిస్తే దాంట్లో యుఏఈ రావడానికి వీల్లేదు అని ఇరాన్ ఆక్షేపణ చెప్పింది అని మనకు తెలుస్తుంది. తెలిస్తే అప్పుడు ఇంకా ఖతారు, సౌదీ అరేబియా 2 దేశాలు వచ్చినాయి ఇక్కడికి. ఈ వీళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కూర్చున్నారు అక్కడ. సో ఈ రిప్రజెంటేటివ్స్ అంటే మనకు సౌదీ అరేబియా ప్రభుత్వంలో సగం మంది ప్రిన్స్లే ఉంటారు. ప్రిన్స్ అనగానే మహమ్మద్ బిన్ సల్మాన్ అవనక్కర్లేదు. కొంతమంది ఈ నేరేటివ్ కూడా మొదలెడు, ఎంబీఎస్ వచ్చారు అక్కడికి అని చెప్పి కొంతమంది నేరేటివ్ రాయడం మొదలుపెట్టారు. ఎంత అర్థం చేసుకోవచ్చు మనం. ఈ నేరేటివ్ అంతా కూడా చాలా పిక్చర్ చాలా దారుణంగా ఉంది. అండ్ ఒక్కొక్కరు వచ్చేది కూడా చాలా డ్రమాటిక్ గా వచ్చారు. జేడీ వ్యాన్స్ వస్తుంటే F-16 అతనికి ఎస్కాట్ ఇచ్చినాయి. అంటే ఆ దేశం ఎంత టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ దేశమో చూడొచ్చు. F-16 ఎస్కాట్ చేయవలసిన పరిస్థితి. అంటే ఈవెన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా సురక్షితంగా లేదు అక్కడ. వాళ్ళ ప్రోటోకాల్ అంటారు కదా సార్, మామూలుగా ప్రోటోకాల్ కాదా అది? అదేం లేదు. మనకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చాడు, మనం ఏమైనా మన మిగ్గులు, మిరాజులు, రఫైల్ పంపించాము? ఏం పంపించలేదా మనం? అంటే మనం రష్యా పుతిన్ వచ్చినప్పుడు మనం కూడా పంపించాము, ఎస్కాట్ చేసాం కదా. అది అది ఆయనకు వేరే కాదు, ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. వ్లాడిమిర్ పుటిన్ కి వేరే సమస్య ఉంది, ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది. వారెంట్ ఎగ్జిక్యూట్ అయితే కనుక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం ఇంకెవరో వచ్చి వాళ్ళని ఫోర్స్ ల్యాండింగ్ చేయకుండా మనం దానికి సపోర్ట్ ఇచ్చాము. డొనాల్డ్ ట్రంప్ అలా కాదు. సో అలాగే అమెరికన్ అది కాదు కానీ, బట్ దిస్ ఇస్ ద ఇష్యూ. సో అతను వచ్చినప్పుడు జేడీ వ్యాన్స్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో దిగాడు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మనం కొట్టారు, ధ్వంసం చేసాం, మనకు తెలుసు కదా. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఆయన వస్తున్నాడని చెప్పి కొద్ది రోజులుగా అమెరికన్ పెద్ద పెద్ద హెవీ కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి అక్కడ వాళ్ళ మొత్తం రెడార్ సిస్టమ్ ని, వాళ్ళ సెక్యూరిటీని, యాంటీ డ్రోన్లు, యాంటీ మిజైళ్లు, ఈ టెక్నాలజీ అంతా అక్కడ పెట్టారు తీసుకొచ్చి అమెరికా. అంటే అఫ్ కోర్స్ మనం హిపోక్రసీ సెక్షన్ లో ఇంకోటి కూడా చర్చిద్దాం. బట్ జేడీ వ్యాన్స్ వస్తున్నాడని చెప్పి వాళ్ళు పాకిస్తాన్కి ఏమి ఇవ్వకూడదో అవన్నీ ఇచ్చేసారు వెళ్ళి. అది అక్కడ జరిగింది. సో ఎనీవే ఆయన దిగంగానే ఈ మన అసీం మునీర్ వెళ్ళాడు. అసీం మునీర్, షహబాజ్ షరీఫ్ ఇద్దరు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. అసీం మునీర్ వచ్చేసి యూనిఫామ్ కాకుండా సూటు, కోటు, టైలో వెళ్ళాడు. జేడీ వ్యాన్స్ రిసీవ్ చేసుకో. ఇరానియన్ డెలిగేషన్ వచ్చేప్పుడేమో సో అంటే వీళ్ళు ఎట్లాంటి గేమ్స్ ఆడుతున్నారో మనం చూడొచ్చు. ఇది ఇలా ఉండగా సౌదీ అరేబియా బెదిరించింది. సౌదీ అరేబియా బెదిరించి వాళ్ళ డెలిగేషన్ వచ్చింది పాకిస్తాన్కి. డెలిగేషన్ వచ్చి మా పైసలు ఇవ్వండి, $6 బిలియన్ ఏదో ఉంది, మేము మీకు డిపాజిట్లు ఇచ్చాం, వాపస్ ఇవ్వండి అని చెప్పి బెదిరించారు. బెదిరిస్తే పాకిస్తాన్ మేము ఇచ్చుకోలేము, ఆల్రెడీ $3.5 బిలియన్ మేము యూఏకి ఇవ్వాలి, ఏం చేయాలి అంటే కనుక, అయితే మీ సైన్యాన్ని పంపించండి మాకు ఇరాన్తో యుద్ధం చేయడానికి అని చెప్తే వీళ్ళు సైన్యాన్ని పంపించారు. పాకిస్తాన్ సైన్యాన్ని సౌదీ అరేబియాకి పంపించినందుకు వాళ్ళు $5 బిలియన్ ఖతారు, సౌదీ అరేబియా ఇద్దరు కలిసి పాకిస్తాన్కి ఇచ్చారు. ఇది ఎప్పుడు జరిగింది? ఎగ్జాక్ట్ గా నెగోసియేషన్ జరుగుతున్న రోజే వీళ్ళు అటు వెళ్ళారు. ఈ ఎన్ని కాంప్లికేషన్స్ అవుతున్నాయి అక్కడ మనం చూడొచ్చు. ఆ పర్టికులర్ ఏరియాలో జేడీ వ్యాన్స్ ఓన్లీ ఒక రోజు ఉండి వెళ్ళవలసింది. అటువంటిది ఇప్పుడు 2 రోజులకు పొడిగించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒప్పందం ఏం కుదరలేదు. ఇంతవరకు చర్చల్లో జరుగుతున్నటువంటి అంశాలు షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేసింది ఏంటంటే కనుక చాలా ఎనర్జెటిక్ గా, చాలా అద్భుతంగా చర్చలు జరుగుతున్నాయని ఏదో డబ్బా కొట్టుకున్నారు. కానీ మనకు వస్తున్నటువంటి ఇరానియన్ హ్యాండిల్స్ నుంచి, ఇరానియన్ ప్రెస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే చర్చలు ఎక్కడా ఒక్క అంగుళం కూడా ముందరకు వెళ్ళలేదు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ మీదనే ఆగిపోయింది మొత్తం చర్చలంతా వాళ్ళు చెప్తున్నారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ మేము సత్యమీరా మేము అసలు వదిలిపెట్టాము అని చెప్పి ఇరాన్ చెప్పింది. అది యుఎస్ ఒప్పుకోవట్లేదు అని విన్నాం. తర్వాత ఫోటో ఆప్, వీళ్ళు అమెరికన్ డెలిగేషన్, ఇరానియన్ డెలిగేషన్ కలిసి మాట్లాడుతున్నటువంటి ఫోటో బయటికి రావడానికి వీల్లేదు ఇరాన్ చెప్పింది. అందుకని అది రాలేదు. షేక్ హ్యాండ్జో లేకపోతే ఒకటే ఫ్రేమ్ లో ఉండడం జరగకూడదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారని మనకు తెలుస్తుంది. సో చాలా అంశాలు అక్కడ అంతా బ్యాక్ ఎండ్ లో చాలా జరుగుతున్నాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టు సమస్య చాలా జటిలమైనటువంటి సమస్య. దీనికి పరిష్కారం అన్నది వాళ్ళకి ఎవరికి కనిపించట్లేదు. ఇరాన్ 4 కండిషన్స్ పెట్టింది. సరే, గతంలో 10 పాయింట్ ఫార్ములా ఇచ్చినా కానీ కూడా ఇప్పుడు 4 పాయింట్స్ గా వాళ్ళు రెడ్ లైన్స్ అని చెప్పారట. ఒకటి, వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మోస్ మా కంట్రోల్లోనే ఉంటుంది అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు.
రెండు, మాకు రిపాట్రియేషన్ కావాలి, మా నష్టపరిహారం చెల్లించాలి, అది వస్తే కానీ మేము ఒప్పుకోమని చెప్పారు. 3, మా మీద ఉన్నటువంటి ఆంక్షల్ని ఎత్తివేయాలి, మా అసెట్స్ ఏవైతే ఫ్రీజ్ చేశారో అవన్నీ కూడా మీరు కంప్లీట్గా మాకు వెనక్కి ఇచ్చేయాలి మాకు. అండ్ 4వది సీజ్ ఫైర్ అన్ని ప్రాంతాల్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ హిజ్బుల్లాతో కూడా మీరు యుద్ధం ఆపేయాలి. ఈ 4 రెడ్ లైన్స్ కింద వాళ్ళు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. కీలకంగా దీంట్లో వాళ్ళ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ గురించి చెప్పలేదు. 10 పాయింట్స్లో ప్రాబ్లం వాటిలో ఉంది, కానీ ఈ 4 పాయింట్స్లో వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ పరిస్థితి వచ్చేసరికి మరి వాళ్ళ స్టాండ్ ఏముండబోతుందో మనకు తెలియట్లేదు. సైలెంట్గా ఉన్నారు ఈ రెడ్ లైన్స్లో మాత్రం. అది చర్చల్లో మరి ఏమొస్తుందో మనకు తెలియదు. బహుశా కొంత ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టున్నారు, ఎందుకంటే ఆల్రెడీ 27 ఫిబ్రవరి వాళ్ళు ఒప్పేసుకున్నారు చాలా అంశాలు. మేము ప్రాసెసింగ్ చేయము, ఎన్రిచ్ చేయము, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సూపర్విజన్ ఉంటుంది, ఇవన్నీ చెప్పారు గతంలో. అయినా కానీ వీళ్ళు వెళ్ళి యుద్ధం చేశారు కాబట్టి బహుశా దానికి వాళ్ళు ఓకే ఆల్రెడీ ఒప్పుకున్నాం కాబట్టి మేము దాన్ని కంటిన్యూ అవుతామని చెప్పినట్టున్నారు. అది నెగోసియేషన్లో ఏం తెలుస్తుందో మనం చూడాలి, కానీ దాని గురించి సైలెంట్గా ఉన్నారు. సో ఓవరాల్ ఇది వీళ్ళ స్టాండ్. అమెరికన్ స్టాండ్ ఇంకో ఎక్స్ట్రీమ్. డొనాల్డ్ ట్రంప్ ఇంకా డ్రామాలు చేయడం మొదలుపెట్టాడు. ఒప్పందం కుదరకపోతే కానీ చాలా తీవ్ర స్థాయిలో నేను దాడులు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అమెరికాలో ఏమైందంటే కనుక అతను ట్వీట్ చేసినటువంటి ట్వీట్ సివిలైజేషన్ విల్ డై అన్నటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అమెరికాలోనే భయంకరమైన గురి చేశారు. అక్కడ మనం చూస్తే కనుక జో రోగన్, కెల్లీ, తర్వాత మనకు అంటే బాగా సపోర్ట్ టక్కర్ కార్ల్సన్, హార్డ్ కోర్ మాగా సపోర్టర్స్, డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. నీకు ఎవడు అధికారం ఇచ్చాడు, ఒక సివిలైజేషన్ చంపే అధికారం నీకు ఎవడు ఇచ్చాడు? ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు. పోప్, ఇప్పుడున్నటువంటి పోప్ ఫస్ట్ అమెరికన్ పోప్, ఆయన కూడా దీనికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ యొక్క స్టేట్మెంట్ సివిలైజేషన్ చంపేస్తానన్న స్టేట్మెంట్ వ్యతిరేకంగా ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ క్యారోలిన్ లెవిట్, వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ కానీ, లేదా కొంతమంది హార్డ్ కోర్ డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో జోక్గా చెప్పాడు, ప్రెషర్ పెట్టడానికి చెప్పాడు. అల్టిమేట్గా ఆ ప్రెషర్ పెడితేనే కదా ఇరాన్ ఈరోజు చర్చకు వచ్చింది, కాబట్టి ఆయన చేస్తానని కాదు కానీ ఊరికే బెదిరించడానికి చేశాడు, ఇటువంటి జస్టిఫికేషన్ అన్ని ఇస్తున్నారు. కానీ ఆ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్, నేను ఒక సమాజాన్ని, ఒక సంస్కృతిని నాశనం చేస్తానన్న స్టేట్మెంటే వార్ క్రైమ్ కింద పరిగణించవచ్చు. కాబట్టి ఈ ప్రెషర్ టాక్టిక్స్ రెండు సైడ్స్ జరుగుతున్నాయి. ఇరాన్ ఏం చెప్పింది, మేమేం పట్టించుకోము, మా మీద దాడి చేస్తే కనుక మేము కొన్ని సంవత్సరాల దాకా ఇక్కడ చమురు కానీ గ్యాస్ కానీ ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళదు, దాన్ని ఆపేస్తాం మేము. 1 హార్మోజ్ని ఆపేస్తాం, 2 ధ్వంసం చేసేస్తాం వీటన్నిటిని, దాన్ని రిపేర్ చేయడానికి మీరు ఒక దశకం పట్టచ్చు. సో కాబట్టి ఆ స్థాయిలో మేము కూడా దాడులు చేస్తామని వాళ్ళు బెదిరించారు. సో ఇది ఒక విధమైనటువంటి ప్రెషర్ టాక్టిక్స్ లో ఇద్దరు ఒకరినొకరిని ఏదో లివరేజ్ కోసం బెదిరించుకుంటున్నారు. అల్టిమేట్ గా కలిశారు, పాకిస్తాన్ వాడుకొని వాళ్ళిద్దరు కలిశారు. చూద్దాం అవుట్కమ్ ఏమొస్తుందో చూద్దాం. కానీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం చెప్తున్నాము, ఈ చర్చలు విఫలం అవుతాయి, ఇవి సక్సీడ్ అయ్యే అవకాశమే లేదు. పొరపాటున సక్సీడ్ అయిందంటే ఇజ్రాయెల్ దీన్ని ఫెయిల్ చేసే దిశగానే పనిచేస్తుంది. అమెరికా ఒప్పందం చేసుకున్నా కానీ దాన్ని ఫెయిల్ చేస్తుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఆల్రెడీ షెహబాజ్ షరీఫ్ ట్వీట్ ని వాళ్ళు ఫెయిల్ చేశారు. షెహబాజ్ షరీఫ్ ట్వీట్ లో ఇంక్లూడింగ్ లెబనాన్ అని రాశాడు. ఆయన రాస్తే వీళ్ళు వెళ్ళి లెబనాన్ సంబంధం లేదని చెప్పి వాళ్ళు కొడుతూ పోయారు. సో అందుకని ఈ యొక్క సీజ్ ఫైర్ అన్నది ఇజ్రాయెల్ నిర్ణయం ఆధారంగా ఉంటుంది. ఈరోజు ఇజ్రాయెల్ ఇస్లామాబాద్ లో లేదు. ఇజ్రాయెల్ లేకుండా చర్చలు ఎలా ముందుకు వెళ్తాయి, నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? సో ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఉంది. ఇజ్రాయలీ ప్రెస్లో, ఇజ్రాయలీ మీడియాలో ఈ చర్చలు విఫలమవుతాయి అని చెప్తున్నారు. కాబట్టి దానికోసం వాళ్ళు చేస్తున్నారు. ఇంకొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్స్ ఏం చెప్తున్నారంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని నువ్వు శాంతి చర్చలకు పంపిస్తే దాని రిజల్ట్ ఏమొస్తుంది, స్టీవ్ విట్కాఫ్ జగన్ ఏమొస్తుంది, కాబట్టి ఇది సమస్య పరిష్కారం రాదు. కాబట్టి ఇది పరిస్థితి. ఇరాన్ ఏం చెప్పిందంటే, వీళ్ళిద్దరు మాకు ఉంటే లాభం లేదు, వీళ్ళిద్దరు సరిగ్గా డీల్ చేయలేరు, లాస్ట్ టైం పెంట చేసి పెట్టారు, అక్కర్లేదు, జేడీ వ్యాన్స్ని పంపించండి అని చెప్పి ఇరాన్ అడిగింది. ఎందుకంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బిగ్గెస్ట్ వాయిస్ జేడీ వ్యాన్స్ యుద్ధానికి కంప్లీట్గా వ్యతిరేకం. తర్వాత మనకు మార్కో రూబియో, వీళ్ళిద్దరు కూడా కంప్లీట్గా యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి జేడీ వ్యాన్స్ని ఇరానే కోరింది అని చెప్పి మనకు తెలుస్తుంది. అందుకని జేడీ వ్యాన్స్ వచ్చాడు. కానీ వెనకాల వీళ్ళిద్దరు వచ్చారు, స్టీవ్ విట్కాఫ్ తర్వాత మనకు జెరార్డ్ కుష్నర్ ఇద్దరు కూడా వచ్చారు అక్కడ. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి డ్రామా. బట్ ఒకవేళ ఒక ఒప్పందం లాంటిది ఒప్పందం ఏదైనా వచ్చినా, బయటికి ఏమైనా డెసిషన్స్ వచ్చినా,
ఈ ఇజ్రాయెల్ దాన్ని ఏదో విధంగా దాన్ని నాశనం చేస్తుంది. మళ్ళీ వెళ్ళి ఇరాన్లో వెళ్ళి వీళ్ళు బాంబార్డ్మెంట్ చేసి వచ్చి మాకు ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళు మళ్ళీ దాన్ని న్యూక్లియర్ మెటీరియల్ ఏదో తీస్తున్నారు బయటకు అని తెలిసి మేము కొట్టొచ్చామని చెప్తాడు. కాబట్టి ఇజ్రాయెల్ ఆపలేరు, ఇజ్రాయెల్ ఆపనంత వరకు ఇరాన్ కొడుతూనే ఉంటుంది. అందుకని ఇది పరిస్థితి. ఇది ఇలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, అడిషనల్ ట్రూప్స్ పంపిస్తున్నాడు గల్ఫ్ కి. 2000 మంది ఇంకా అడిషనల్ కమాండోస్ వెళ్ళారు. వాళ్ళ షిప్పులు వెళ్తున్నాయి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నాయి. వాళ్ళ మన జార్జ్ బుష్ యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్ లో ఉంది, అది వస్తుంది. అది అలాగే ఇంకో 2-3 షిప్పులు పంపిస్తున్నారు. సో అంటే చర్చలు జరుగుతూనే ఇంకా వాళ్ళు పెంచుకుంటున్నారు. అంటే చర్చలు ఫెయిల్ అయ్యేదని బహుశా వాళ్ళకు కూడా తెలిసినట్టుంది. ఏదో మేజర్ ఆపరేషన్స్ అనేది తప్పదు అన్నట్టు వాళ్ళకి కూడా అర్థమవుతున్నట్టుంది. బట్ లెట్ us see, 1-2 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. అఫ్ కోర్స్ మనం గ్లోబల్ రౌండ్ అప్ రికార్డింగ్ చేసేంత లోపల తెలుస్తుందో లేదో మనం చెప్పలేము. బట్ డెఫినెట్ గా వచ్చే వారంలో డెవలప్మెంట్స్ ఏమున్నాయి మళ్ళీ స్పెషల్ గా తర్వాత కవర్ చేసుకుందాం. ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు మీరు ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. 2 రోజుల కాన్ఫరెన్స్ మారిషస్ లో జరుగుతోంది. అండ్ ఇంతకుముందు మనం ఒమాన్ లో అటెండ్ అయ్యాము, అటు బంగ్లాదేశ్ లో అటెండ్ అయ్యాము. సో ఇప్పుడు ఇక్కడికి నేను రాలేకపోయాను. సో మీరైతే వెళ్ళారు, నేను అనివార్య కారణాల వల్ల మిస్ అవ్వాల్సి వచ్చింది. సో ఎలా జరుగుతోంది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్? ఈ ఇరాన్ యుద్ధం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆ కాన్ఫరెన్స్ లో చర్చ వచ్చిందా? ఏంటి అక్కడ ఈ ఎజెండా ఏంటి, అసలు డీటెయిల్స్ చెప్తారా? నిజంగా ఈ కాన్ఫరెన్స్ మన ఇద్దరం వెళ్ళవలసింది, అనివార్య కారణాల వల్ల నువ్వు రాలేకపోవడం అన్నది అదొక లోటు కనిపిస్తుంది తప్పకుండా. ఎందుకంటే గత 3-4 ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ మన ఇద్దరం కలిసి వెళ్ళాం. మనం నేషనలిస్ట్ హబ్ తరపున రిప్రజెంటేటివ్గా నేను ఒక్కడనే వచ్చాను ఈసారి. నువ్వు అన్నట్టు ఈ ఇరాన్ యుద్ధం అన్నది ప్రస్ఫుటంగా ఈరోజు అందరూ చర్చలో అదే ఉంది. అది ప్రతి దేశం కూడా దాని గురించే చాలా బాధలో ఉన్నారు వాళ్ళు. సప్లై చైన్స్ మళ్ళీ రెస్టోర్ చేయాలి, ఎనర్జీ నీడ్స్ రెస్టోర్ చేయాలి, పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా రావాలి. అలాగే మనకు ఈ నావిగేషన్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి దాని నష్టం కాకుండా అందరూ వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు రావాలి. మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవ్వాలి. ఇటువంటి అంశాల మీద బాగా చర్చలు జరిగినాయి. ఒమాన్ లాంటి దేశం కొంచెం టఫ్ స్టాండ్ తీసుకొని మాట్లాడారు. గతసారి మనం వెళ్ళినప్పుడు ఒమాన్ ఫారెన్ మినిస్టర్ మనం చూసాం. మనం ఆయన అప్పుడు అక్కడ చీఫ్ గెస్ట్ గా కూడా వచ్చారు ఆయన. ఈసారి ఆయన రాలేకపోయారు. దానికి కారణం కూడా చెప్పారు ఆయన. ఇక్కడ మేము బయటకు వస్తే కనుక మరి మా మీద అటాక్స్ జరిగితే కనుక ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మేము రాలేకపోతున్నా అనేది వర్చువల్ గా ఆయన లైవ్ లో వచ్చి ఆయన మాట్లాడారు. యుద్ధం వల్ల నేను రాలేకపోతున్నాను, అయితే నేను తప్పకుండా రావాలనుకున్నానని చెప్పారు ఆయన. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు తెలుసు. 27 ఫిబ్రవరి వరకు ఒమాన్ మీడియేషన్ చేసింది. ఈ యొక్క ఇరాన్ తర్వాత మనకు అమెరికా ఇజ్రాయెల్ మధ్యలో ఒమాన్ మీడియేషన్ చేసింది. 28 యుద్ధం మొదలయ్యాక వాళ్ళు ఒమాన్ తప్పుకుంది, మేము మాకు దీంట్లో జోక్యం చేసుకోమన్నారు. తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. సో ఆయన ఏమన్నాడంటే అప్పుడు కూడా చెప్పాడు, ఇది అమెరికా చాలా ఒక విధమైనటువంటి కక్షతోటో లేకపోతే ఒక విధమైనటువంటి ప్లాన్ తోటో వీళ్ళు యుద్ధం చేయదలుచుకున్నారు, ఇరాన్ మీద దెబ్బ కొట్టదలుచుకున్నారో ఇప్పుడు కొట్టారు, కానీ లేకపోతే వీళ్ళు చర్చల్లో చిత్తశుద్ధి లేదు అని గతంలో చెప్పాడు. నిన్న ఏం చెప్తున్నాడంటే దీనివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంత గోళ అవుతోంది, వీళ్ళు అసలు అర్థం ఉందా, వీళ్ళకి అర్థం లేకుండా ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు, ఎందుకు ప్రపంచాన్ని అంతా ఇలా కష్టాల్లోకి దించుతున్నారు, ఇవన్నీ కూడాను చాలా తప్పు అంటును. అతను అమెరికా పేరెత్తలేదు ఎవరు కూడాను, కానీ అమెరికాని తను చాలా పరుషంగానే మాట్లాడాడు. మిగతా వాళ్ళందరూ కూడాను మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఆయన చీఫ్ గెస్ట్ నిన్న, నవీన్ రామ్గూలం ఆయన వచ్చేసి ఆయన చీఫ్ గెస్ట్ గా ఆయన మాట్లాడాల్సింది ఆయన మాట్లాడారు. మేము చాలా చిన్న దేశం, కానీ మేము దీని వల్ల చాలా అఫెక్ట్ అవుతున్నాం మేము, కాబట్టి ఇప్పుడు అందరు కలిసి కూర్చి చర్చించుకొని దీనికి ఏదో ఒక సమస్యకి పరిష్కారం తీసుకురావాలి అటువంటివన్నీ చెప్పారు. కానీ నిజంగా ఇట్స్ లైక్ బుల్లీ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, ఎవరు మాట్లాడలేకపోతే అమెరికా పేరు చెప్పడానికి అందరికీ భయం. అది ముఖ్యంగా మనం చూసింది. అది వాళ్ళం కదా. యాక్చువల్లీ మనం ఇంతకు ముందు అన్ని కాన్ఫరెన్స్ లో కూడా ఎవరు కూడా చైనా పేరు తీసుకోవాలన్నా అమెరికా పేరు తీసుకోవాలన్నా భయపడే పరిస్థితులే ఉంటాయి. యాక్చువల్లీ మీరు చాలా సార్లు అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో మీరు ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈవెన్ శ్రీలంక వాళ్ళతో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఈవెన్ చైనాతో మాట్లాడినప్పుడు, భూటాన్ ప్రతినిధి మీరు ఇంతకు ముందు అడిగారు. సో ఈసారి కూడా మీరు ఏదో అడిగే ఉండుంటారుగా? లేదు కానీ తప్పకుండా అడిగాను నేను. ఇన్ఫాక్ట్ నేను అడిగిన ప్రశ్నలే చాలా కొంచెం విధమైనటువంటి ఇంట్రెస్ట్ ప్రజల్లో అంతా వచ్చింది. అది మనకు తెలుసు ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ రామ్ మాధవ్ గారు శౌర్య ధవల్ డిప్లొమసీ నుంచి మీరు పూర్తిగా డ్రామాలోకి మార్చేశారు, ఎమోషన్ లోకి మార్చుంటారు నాకు తెలిసి. అంటే అక్కడ ప్యానలిస్ట్ అందరు కూడా ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది.
కోఆపరేషన్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ చట్టాన్ని గౌరవించాలి, ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ గౌరవించాలి, ఇవే చర్చలు జరుగుతాయి. ఇంతకంటే ఇంకేముండవు. మనకు 4-5 అంశాలు ఉంటాయి దాంట్లో. యాంటీ పైరసీ, యాంటీ ట్రాఫికింగ్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, సప్లై చైన్ లాజిస్టిక్స్, ఇటువంటి ఒక 5-6 అంశాలు వాళ్ళు మాట్లాడతారు. సో ఇవే అందరూ మాట్లాడతారు. క్లైమేట్ చేంజ్లు ఇవే మాట్లాడతారు. సో దాంతో ఒక ప్యానెల్లో ఈరోజు ఇద్దరు, అంటే మనకు అమెరికన్ ప్యానలిస్ట్, అమెరికన్ అంబాసిడర్ టు మొరీషియస్, అలాగే చైనీస్ అంబాసిడర్ టు మొరీషియస్, వీళ్ళిద్దరు కూడాను ఒకటే ప్యానెల్లో ఉన్నారు. యాజ్ యూజువల్ చైనీస్ రిప్రజెంటేటివ్ వచ్చి ఆవిడకి రాసిచ్చింది, ఆవిడ చదివేసింది, అంతే టకటక చదివేసింది, అంతకు మించి ఇంకేం లేదు. ఆవిడకి అంతకంటే కామా ఫుల్ స్టాప్ చెప్పే అధికారం లేదు. సో చదివేసింది. చదవడంలో లాస్ట్ లో ఒక పారాగ్రాఫ్ ఏం యాడ్ చేసిందంటే, మా ప్రాంతంలో సౌత్ చైనా సీలో అసలు చాలా శాంతిగా ఉంది, అసలు ఏమి ఇబ్బందులు లేవు, చాలా సుఖశాంతులు, ఇక్కడంతా చాలా అద్భుతంగా ఉంది, కానీ బయట శక్తులు వచ్చి ఇక్కడ ఏదో చేస్తున్నాయి, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి మాకు అని చెప్పి స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. అంటే అమెరికా జోక్యం అన్నట్టు చెప్పింది. కానీ వాళ్ళు ఫిలిపైన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు టైవాన్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆవిడే మాట్లాడదు. ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసి కూర్చుంది ఆవిడ. తర్వాత అమెరికన్ రిప్రజెంటేటివ్ ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పాడు. ఆయన మేము మొరీషియస్ లో ఏదో పెద్ద టెక్నాలజీ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నాము, అమెరికా టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఒకటి పెడుతున్నాము మొరీషియస్ లో ఏదో చెప్పాడు. మేము చాలా అందరికి చాలా సహాయం చేస్తున్నాము, అసలు మేమే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్, మేమే బిగ్గెస్ట్ డోనర్స్ ఇవన్నీ చెప్తున్నాడు. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా నేనే అడిగాను. ఫస్ట్ ఇద్దరిని అడిగాను. చైనీస్ డెలిగేట్ని ఏం అడిగానంటే, మరి మీరు అంతర్జాతీయ చట్టాలని గౌరవించాలి అని అంటున్నారు కదా, మీరు అటువంటప్పుడు అన్క్లాస్ అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఆధారంగా 5 మంది ఒక ఆర్బిట్రార్స్ ని అపాయింట్ చేసి 2016లో ఒక జడ్జిమెంట్ ఫిలిప్పైన్స్ ఫేవర్ గా వచ్చింది, చైనాకు వ్యతిరేకంగా వచ్చింది. ఈ సౌత్ చైనా సీ అంతా మాదే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది చైనా. 9 లైన్ అంటారు, మొత్తం సౌత్ చైనా సీని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. క్లెయిమ్ చేస్తే ఫిలిప్పైన్స్ ఏమంటుంది, నా సరిహద్దులో నీ క్లెయిమ్ ఎలా ఉంటుంది, అది నీ సరిహద్దుల దగ్గర నువ్వు పెట్టుకోగాని ఇదంతా నాది అని చెప్పి వీళ్ళు క్లెయిమ్. వాళ్ళది డిస్ప్యూట్ ఆర్బిట్రేషన్ వెళ్ళారు. ఆర్బిట్రేషన్ లో జడ్జిమెంట్ ఫిలిప్పైన్స్ ఫేవర్ మీద వచ్చింది. సో నేను దాన్ని ప్రస్తావించి ఏం చెప్పానంటే, మరి మీరు ఇంటర్నేషనల్ చట్టాలను గౌరవించాలి, అందరూ పాటించాలంటే చైనా ఉద్దేశం ఏంటి, అమెరికా పాటించట్లేదు, అమెరికా గౌరవించట్లేదు అన్న ఉద్దేశంతో అమెరికాని ఏదో వాళ్ళు దోయడానికి ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేసింది ఆవిడ. సో నేను ఇప్పుడు ఆవిడని ఉల్టా నేను కార్నర్ చేశాను. సో మరి ఈ చట్టాలను గౌరవించాలి, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు కదా, మీరెందుకు ఈ ఆర్బిట్రేషన్ మీరు ఎందుకు గౌరవించట్లేదు, దాన్ని ఎందుకు తిరస్కరించారు అని నేను అడిగా ప్రశ్న. ఫస్ట్ టైం ఏం చేసిందంటే, ప్రశ్న అర్థం కానట్టు నాకేం తెలియనట్టు దిక్కుమొహం అడిగి తిరిగింది. తర్వాత అక్కడ మోడరేటర్ వచ్చేసి మన ఫార్మర్ అంబాసిడర్ రుచిర్ కాంబోజ్ గారు ఉన్నారు. ఆవిడని ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా. మళ్ళీ మీరు అన్క్లాజ్ అంటే ఇది చట్టం ఇవన్నీ చెప్తే ఆవిడకి ఎలా ఆన్సర్ ఇవ్వాలో తెలియదు. మళ్ళీ తన రిటర్న్ టెక్స్ట్ లోనే ఎక్స్టర్నల్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ హియర్ అన్న పారాగ్రాఫ్ మళ్ళీ చదివి ప్లీజ్ ఇది వెబ్సైట్ అని చెప్పి కూర్చున్నాడు. సో మొత్తం ఆడియన్స్ అందరూ కూడా అర్థమైపోయింది, చైనా యొక్క హిపోక్రసీ ఎక్స్పోజ్ అయిపోయింది, కంప్లీట్ ఎక్స్పోజ్ అయిపోయింది. సిలబస్ అడిగారు ఇప్పుడు. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, చైనీస్ ఏమంటే వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని కూడాను ఎవరు ఏం ప్రశ్న అడగాలో ముందరే చెప్తారు. దాటి వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. వాళ్ళకి డెమోక్రసీ లేదు కదా, కంప్లీట్లీ కంట్రోల్. కాబట్టి ఇలా ఓపెన్ చర్చ వచ్చేసరికి వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళు తెలియట్లేదు. అమెరికా నార్మల్గా ఎవరిని పట్టించుకోరు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తుంటారు, ఎందుకంటే వాళ్ళని ఎవరు ప్రశ్నించేటువంటి శక్తి ఉండదు, ధైర్యం ఎవరికి ఉండదు, కాబట్టి మాట్లాడుతుంటారు. ఈరోజు అమెరికన్ డెలిగేట్ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ ప్రభుత్వం, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గత సంవత్సరం యూకే ప్రభుత్వము ఈ చాగోస్ ఐలాండ్స్ అంటే మనకు డియాగో గార్సియా ఉన్నటువంటి ప్రాంతము, బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీని మొరీషియస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తే దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడు. ఆయన సంతోషించి నేను దీన్ని అప్రూవ్ చేస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అవుతుండగా సడన్ గా ఇప్పుడు అది చాలా తప్పు, ఇట్స్ అ బిగ్ మిస్టేక్ అని మొదలు పెట్టాడు ఆయన. మీరు మీ అఫీషియల్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అని అడిగారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్. మొరీషియస్ లో కూర్చొని ఉన్నాం, మొరీషియస్ ప్రభుత్వ అధికారులందరూ ఉన్నారు, మొరీషియస్ మినిస్టర్స్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళ ముందు నేను అడిగాను ఈ ప్రశ్న. సో ఇప్పుడు కార్నర్ అయ్యాడు, ఎందుకంటే మీ ప్రభుత్వమే ఫస్ట్ దీన్ని ఎంకరేజ్ చేసింది, ఓకే అనింది. ఓకే అంటేనే యూకే గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధపడి వాళ్ళు దానికి ముసాయిదాంతో తయారు చేసుకున్నారు. సడన్ గా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిద్ర లేచి ఇది తప్పు అని అంటున్నాడు. మరి మీ అఫీషియల్ స్టాండ్ ఏంటి అని అడగగానే అతను దిస్ ఇస్ అ వెరీ హైలీ సెన్సిటివ్ డిప్లొమాటిక్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్ అని కట్ చేశారు. అమెరికా కట్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత
ఈ కార్నర్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఈ 2 అంశాల్లో కూడాను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు హిపోక్రసీ ఎక్స్పోజ్ చేయాలి. వీళ్ళు చట్టాల గురించి మాట్లాడతారు, వాళ్ళు ఎలాగో ఆన్సర్ చెప్పరు, నాకు తెలుసా విషయం. బట్ అట్లీస్ట్ ఒకవేళ చెప్పినా అంటే ఒకవేళ చెప్పినా కానీ కూడా వాళ్ళే చాలా గొప్ప, వాళ్ళది కరెక్ట్ అన్నట్లు విధంగా చెప్తారు. ఈసారి ఇద్దరు కూడా ఏమి చెప్పలేకపోయారు. సో వాళ్ళని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశాను. సో ఆ సెషన్ అయిన తర్వాత రామ్ మాధవ్ గారితో సహా చాలా మంది వచ్చి వాళ్ళకి ఏం ఆన్సర్ ఉంటుంది, ఎక్స్పోజ్ అయ్యారు వాళ్ళు అన్నిటి వాళ్ళందరూ చెప్పారు. బట్ అది ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ఈ డిప్లొమాటిక్ క్వశ్చన్స్ అడిగితే లాభం లేదు. మనం సూపర్ పవర్స్ నిజంగా ప్రపంచానికంతా చట్టాలు ఏం వర్తిస్తాయో వాళ్ళకి ఏం వర్తించవు, వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే దాన్ని ఎక్స్పోజ్ చేయవలసిన ఆవశ్యకత నాకు అనిపించింది, ఎక్స్పోజ్ చేశాను. అది హైలైట్ ఇంతవరకు అయితే. సో చూద్దాం, ఇంకొక రోజు ఉంది కాబట్టి. చాలా అంటే అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎలా డీల్ చేయాలి ఇటువంటి పరిస్థితులు అని ఎవరికి అర్థం కావట్లేదు. చాలా విధమైనటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో మొత్తం అందరూ కూడా ఉన్నారు. బట్ చూద్దాం ఈ చర్చలు ఏమవుతాయని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయానికి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలోనే అక్కడ మనకు జేడీ వ్యాన్స్, తర్వాత ఇరానియన్ డెలిగేషన్, మనకు ఇస్లామాబాద్ లో చర్చలు. కాబట్టి ఇది ఒక విధమైనటువంటి టెన్స్ సిచ్యుయేషన్ లో ఈ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. బట్ అదర్వైజ్ చాలా అద్భుతమైనటువంటి లొకేషన్. మనకు తెలుసు మారిషియస్ ఎంత అద్భుతమైనటువంటి ప్లేస్. చాలా పెద్ద పెద్ద డెలిగేషన్ అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ 20-25 దేశాల నుంచి వాళ్ళ ఫారెన్ మినిస్టర్స్ కానీ, ఫారెన్ సెక్రటరీస్ కానీ, లేదా వాళ్ళ వీళ్ళందరూ కూడా హై రిప్రజెంటేటివ్స్ వచ్చారు చాలా మంది. ఆల్మోస్ట్ అన్ని దేశాల నుంచి వచ్చారు. ఆఫ్రికా నుంచి వచ్చారు, వెస్ట్ ఏషియా నుంచి వచ్చారు, యుఏఈ మినిస్టర్ వచ్చాడు ఒక ఆయన, అలాగా మనకు చాగోస్ నుంచి వచ్చారు, అలాగే మనకు మడగాస్కర్, తర్వాత మనకు మొజాంబిక్, చాలా దేశాల నుంచి వచ్చారు, కంబోడియా, మనకు ఇలా మొత్తం ఒక ఇండియన్ ఓషన్ రీజన్ అంతా కూడా జనరల్ గా రిప్రజెంటేషన్ అయింది అది. అలాగే కొన్ని సంస్థలు ఉన్నాయి ఇక్కడ, బిమ్స్టెక్ అని ఇటువంటి సంస్థలు ఉన్నాయి మన ఇండియన్ ఓషన్ సంబంధించినటువంటి, వాటి యొక్క రిప్రజెంటేషన్ కూడా అక్కడ ఉండింది. అది మనకు ఆఫ్ కోర్స్ జయశంకర్ గారు ఇనాగ్రేషన్ లో వచ్చారు, మన ఫారెన్ మినిస్టర్ వచ్చారు. ఈసారి అనౌన్స్ చేశారు జయశంకర్ గారు, వచ్చే సంవత్సరం ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ భారతదేశంలో ఉండబోతోంది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు 9th సెషన్ ఇది, 9 సార్లు కూడా భారతదేశంలో జరగలేదు. ఇండియన్ ఓషన్ 9 సెషన్స్ జరిగి భారతదేశంలో ఇంతవరకు కూడా జరగలేదు. సో ఫైనల్లీ ఐ థింక్ ఫస్ట్ సెషన్ ఇండియన్ ఓషన్ లో జరిగింది, ఫస్ట్ సెషన్ భారత్ లో జరగలేదు, వియట్నాం లో జరిగింది, హనాయ్ లో జరిగింది. ఫస్ట్ హనాయ్ లో జరిగింది, రెండోది శ్రీలంకలో జరిగింది. సో అందుకని అన్ని బయటనే జరిగినాయి. సో ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో నెక్స్ట్ ఇయర్ ఉండబోతోంది. ఇప్పుడే చెప్తున్నాను మీకు, ఒక సంవత్సరం టైం ఉంది కాబట్టి మీరు అందరు తప్పకుండా రావాలి అని ఆయన అఫీషియల్ గా ఆయన ఇన్వైట్ చేశారు, ఆయన జయశంకర్ గారు. సో అది అక్కడ జరిగినటువంటి విషయం. అక్కడ ఖలీలుర్ రెహమాన్ ని కలిశారు ఆయన, మన బంగ్లాదేశీ ఫారెన్ మినిస్టర్ ని కలిశారు. ఆఫ్ కోర్స్ ఢిల్లీలో ఆయన వచ్చారు, 2-3 రోజులు అక్కడ ఆల్రెడీ మీటింగ్స్ అయినాయి. ఇక్కడ కూడా ఆయన కలిశారు, స్టేజ్ మీద కలిశారు, పక్కన కూడా కలిశారు. సో ఇటువంటివి చాలా ఒక బ్యాక్. ఇవన్నీ ఏమవుతాయంటే స్టేజ్ మీద జరిగే చర్చల కంటే కూడా స్టేజ్ వెనకాల ఆఫ్ స్టేజ్ చర్చలు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడాను ట్రాక్ 2 డిప్లొమసీస్ చాలా నడుస్తాయి. ఈవెన్ చాలా మంది అంబాసిడర్స్, అక్కడ ఉండే డిప్లొమాట్స్, వాళ్ళందరూ అందులో పాల్గొనేటువంటి డిఫెన్స్ పర్సనల్స్, లేకపోతే థింక్ ట్యాంక్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు, బయట మాట్లాడే విషయాలు, బయట షేర్ చేసుకునేటువంటి అనేక విషయాలే అసలు యాక్చువల్లీ నిజానికి చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ అంటే ఆన్ స్క్రీన్ స్టేజ్ మీద అంతా కూడా కొంచెం డిప్లొమసీ మెయింటైన్ చేస్తారు కానివ్వండి. ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు ఇరాన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? లాస్ట్ టైం ఇరాన్ వాళ్ళు వచ్చారు కదా, రాలేకపోయాడు ఎందుకంటే అక్కడ ఫ్లైట్స్ లేవు కదా, తను రాలేదు. ఇరాన్ నుంచి మిగతా దేశాల నుంచి వచ్చారు. బట్ ఒకటేంటంటే కనుక అందరిలో కూడా ప్రశ్నలు ఉన్నాయి, ఎవరికి కూడా సమాధానం లేవు, అందరూ భయంతో ఉన్నారు, వాళ్ళ ఎకానమీలన్నీ దెబ్బతింటున్నాయి, చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారు అందరూ కూడాను. ఎవరు కూడా దీనికి సరైనటువంటి సమస్య వాళ్ళకి పరిష్కారం కనిపించట్లేదు వాళ్ళకు. సో ఇట్ ఈస్ ఎ వెరీ టెన్స్ సిచ్యుయేషన్ డెఫినెట్లీ. అందరూ కూడా ఏంటంటే కనుక ఇది ఇప్పుడు ఉన్నటువంటి చర్చలు ఏవైతే ఇస్లామాబాద్ లో జరుగుతున్నాయో దీంట్లో ఏదో ఒక రిజల్ట్ వచ్చి యుద్ధం ఆగిపోతే కనుక బాగుంటుంది అన్న దిశగానే అందరి అభిప్రాయం కూడా మనకు కనిపిస్తోంది. బట్ లెట్స్ సీ, ఇట్స్ ఎవాల్వింగ్ సిచ్యుయేషన్ కాబట్టి మనం చూడాలి ఏమవుతుంది. సరే, అయితే ఇంకోవైపు ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతున్నాయి. అదే ఇస్లామాబాద్ లో ఏదో ఎక్స్ప్లోజన్ జరిగినట్టుగా కూడా వార్త వచ్చింది కదా. సో ఒక్కసారిగా అమెరికన్ డెలిగేషన్ ఒక్కసారిగా భయకంపితులు అయిపోయి ఉంటారు కదా. ఏం జరిగింది చెప్తారు అసలు? ఎక్కడ? డెఫినెట్ గా మనకు ఇస్లామాబాద్ అన్నది మనం అర్థం చేసుకోవాలి, కొండల కింద ఉంటుంది. అది మర్గలా హిల్స్ అని ఉంటుంది. మర్గలా హిల్స్ కింద మొత్తం ఇస్లామాబాద్ ఉంటుంది. యాక్చువల్ గా కనుక మర్గలా హిల్స్ పక్కనే మన ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. వాళ్ళు కబ్జా చేసుకున్నారు కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు
ఇంటర్నేషనల్ బార్డర్ దాటి ఇంకొక 30-40 కిలోమీటర్ల బఫర్ వచ్చింది వాళ్ళకి. లేకపోతే కనుక మనం ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఒక రాయి వేస్తే ఇస్లామాబాద్లో పడుతుంది. అంత దగ్గరగా ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. కొండ కింద లోయలో ఇస్లామాబాద్ ఉంటుంది. ఇస్లామాబాద్లో కొన్ని సెక్టర్స్ ఉన్నాయి. రెడ్ జోన్ ఉంది. రెడ్ జోన్ ఆఫ్ కోర్స్ ఎక్కడైతే ఈ చర్చలు జరుగుతున్నాయో రెడ్ జోన్ మొత్తం కార్డన్ ఆఫ్ చేసేసారు, పకడ్బందీగా క్లోజ్ చేశారు. మిగతా దాని చుట్టుపక్కల ఉన్న జోన్స్ లో కూడా బిజినెస్ అన్ని మూసేశారు, రోడ్లన్నీ బంద్ చేశారు, చాలా స్ట్రిక్ట్ గా పెట్టారు. సో ఈ ఇటువంటి మెయిన్ సెక్యూరిటీ పారామీటర్ దాటినటువంటి ఒక కాలనీలో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఇంకొక కాలనీలో 2 ఐఈడి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ దొరికినాయి వాళ్ళకి. సో ఇది సెక్యూరిటీ స్కేర్ వాళ్ళకి, ఇది చాలా సీరియస్ థ్రెట్ వాళ్ళకి. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ఏం చెప్తోందంటే కనుక ఇరానియన్ డెలిగేషన్ పాకిస్తాన్ లో ఉన్నంత వరకు వాళ్ళ ప్రాణాలకి ఏదో విధంగా ముప్పు ఉంది, వాళ్ళకు రిస్క్ ఉంది అని ఏం చెప్తున్నాడంటే వాళ్ళని ఎవరో చంపి ఇజ్రాయెల్ మీద బ్లేమ్ పెడతారు, మొసాడ్ చేసిందని చెప్తారు, కాబట్టి దానికి మేము బాధ్యులం కాదు అని చెప్పి ముందస్తుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ వాళ్లే చంపినా కానీ కూడా మాకు తెలియదని చెప్పడానికి ముందరే అలివే ఇజ్రాయెల్ పెట్టుకుందేమో మనకు తెలియదు. మొత్తానికి ఇది నడుస్తున్నాయి. ఈ యొక్క బాంబ్ స్కేర్ అన్నది, తర్వాత మనకు ఐఈడి దొరకడం అన్నది, అది ఆఫ్ కోర్స్ అమెరికన్ సున్నీ ఫండమెంటల్ ఉగ్రవాదులు ఉన్నటువంటి దేశంలో షియాలకి అమెరికన్లకి ఇద్దరు బద్ధశత్రులు వాళ్ళ దృష్టిలో, ఇద్దరికి చర్చలు పాకిస్తాన్ చేస్తోంది. అసలు ఐరనీ అన్నీ కంప్లీట్ చాలా పెక్యులర్, ఇంత అంతా కాదు అది. అన్నిటికంటే కీలకంగా ఈ శాంతి చర్చలకు ఏంటంటే సూత్రధారుడు, దీన్ని శాంతి చర్చలు సక్సెస్ అవుతాయా ఫెయిల్యూర్ అవుతాయని నిర్ణయించేటువంటి బెంజమిన్ నెతన్యాహు లేడు అక్కడ, ఇజ్రాయెల్ లేదు. సో ఇట్స్ చూద్దాం, ఇట్స్ డ్రామా థియేట్రిక్స్. ఇదివరకు ఎంతో మంది మధ్యవర్తిత్వం చేసినా కానీ ఏం సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తోందని అనుకుంటోంది, అది ఏమవుతుందో మనం కీప్ ఎ వాచ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సార్ ఇక నెక్స్ట్ అంశాల్లోకి వెళదాం సార్. ఒకసారి మెలానియా ట్రంప్ కి సంబంధించినటువంటి విషయం కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. సడన్ గా మెలానియా ట్రంప్ బయటకు వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ సతీమణి, ఇప్పుడు 3వ భార్య అనుకోండి ఆవిడకి, ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఆమె సడన్ గా ఈ యుద్ధం సీజ్ ఫైర్ ప్రకటించడము, ఒకవైపు ఈ అడావిడంతా నడుస్తున్న టైంలో సడన్ గా ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టడము, ప్రెస్ ముందుకు వచ్చేసి ఎప్స్టీన్ ఫైల్స్ కి నాకు ఏ సంబంధము లేదు, నేను దేంట్లో పాల్గొనలేదు, నాకు అసలు ఎప్స్టైన్ తెలుసు కానీ చాలా ఎలిట్ పార్టీల్లో వీటిలో కలిసాం కానీ మనకు దాంట్లో ఆ క్రైమ్ తో నాకు సంబంధం లేదని ఒక సంజాయిషి ఇచ్చే ప్రయత్నం మెలానియా ట్రంప్ చేసింది. సో అమెండా ఉంగారో ఆవిడ ఈ బ్రెజిల్ కి సంబంధించినటువంటి వ్యక్తి, తనని డిపోర్ట్ చేయడము, మన 2025లో ఆమెను డిపోర్ట్ చేశారు ఐసీఈకి సంబంధించి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని చెప్పి. సరే, ఆమెనేమో చాలా దారుణమైన ట్వీట్స్ చేస్తోంది. 20 ఏళ్ల నుంచి నేను నీకు తెలుసు, నీ భాగవతం అంతా నాకు తెలుసు, అవన్నీ బట్టబయలు చేస్తాను నేను, ఎప్స్టీన్ నీకు తెలియదా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమె మాట్లాడడం, ఇప్పుడు అవన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో అంటే ఎందుకని మెలానియా ట్రంప్ ఒక్కసారిగా వచ్చి, ఈవెన్ వైట్ హౌస్ సోర్సెస్ నుంచి కూడా కొన్నిట్లో రాశారు రైటర్స్, వాటిల్లో రాసింది ఏంటంటే వైట్ హౌస్ సోర్సెస్ కూడా సడన్ గా మెలానియా ట్రంప్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది అని ఆశ్చర్యంలో ఉన్నారు అని చెప్పి రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం జరుగుతుంది సార్ అసలు ఈ ట్రంప్ కుటుంబంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అసలు? అంటే వీళ్ళ గత చరిత్ర అంతా కూడాను చాలా చీకటి గదుల్లో జరిగినటువంటి కోణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ పేజెస్ ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు, క్రమేపీ బయటపడుతున్నాయి. దాంట్లో మెలానియా ట్రంప్ కి జెఫ్రీ ఎప్స్టీన్ కి ఉన్నటువంటి సంబంధాలు కూడా బయటపడుతున్నాయి. మెలానియా ట్రంప్ ని అక్కడెక్కడో మన ఈస్ట్ యూరోపియన్ నుంచి తీసుకొచ్చి ఆవిడ మోడల్ గా ఉండింది మనకు తెలుసు. అది నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా ఆక్షన్ చేసినటువంటి అంశాలు కూడా చూసాం మనం. ఆవిడ ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడల్ గా ఉండి ఆవిడని వాడుకున్నారు, చాలా మంది చాలా సంవత్సరాలుగా వాడుకున్నారు అని చెప్పేసి ఒక అభియోగం. తర్వాత ఈ అమ్మాయి ఉందాక చెప్పినటువంటి బ్రెజిలియన్ మోడల్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మెలానియా ట్రంప్, ఆ అమ్మాయిని కూడా ఎక్కడి నుంచో వీళ్ళు ఇలాగే ఆ అమ్మాయిని తీసుకొచ్చి చాలా తక్కువ వయసులోనే 17వ ఏటనే తీసుకొచ్చి ఇక్కడ ట్రాఫిక్ చేసి ఎప్స్టీన్ కి అప్పచెప్పారు. అమ్మాయి కూడా ఈ ఎప్స్టీన్ విక్టిమ్. ఆ ఎప్స్టీన్ గ్యాంగ్ లో చేరి ఆ అమ్మాయిని కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు బాగా. సో మెలానియా ట్రంప్ నేను ఇద్దరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయబడ్డాము, మమ్మల్ని వాడుకున్నారు వీళ్ళు అని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయికి ఇక్కడ ఉన్నటువంటి ఒక రిపబ్లికన్ పార్టీ నేతకు ఇద్దరి మధ్యలో సంబంధం ఉండి వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.
అయినా అతనే ఈవిడకి సరిగా పేపర్స్ లేవని చెప్పేసి, సరిగా ఎక్స్పైర్ అయ్యాయని చెప్పి ఐస్ మనకు ఉంది కదా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళని పంపించి అరెస్ట్ చేయించి డిపోర్ట్ చేయించాడు. డిపోర్ట్ చేయించేసరికి మరి మెలానియా ట్రంప్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు తెలియదు. ఇప్పుడు ఆవిడ అక్కడ బ్రెజిల్లో కూర్చొని కామెంట్స్ చేస్తాం, నీ మొత్తం చరిత్ర నాకు తెలుసు, నేను ఎక్స్పోజ్ చేస్తాను, నువ్వు ఎవరెవరితో ఎటువంటి సంబంధాలు నీకు ఉన్నాయో అవన్నీ నాకు తెలుసు, నువ్వు నా దగ్గరే నన్ను అపోజ్ చేయలేవు, నువ్వు నా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది అని ఆవిడ బెదిరిస్తాను. అందుకనే అది బయటికి రాకముందరే మెలానియా ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాకేం సంబంధం లేదు, ఎప్స్టీన్ తోటి నాకేం సంబంధం లేదని ఆవిడ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అది కానీ మరి ఎటువంటి ఎవిడెన్స్ వస్తుందో రేపు బ్రెజిలియన్ మోడల్ ఎటువంటి ఎవిడెన్స్ బయటకు తీసుకొస్తుందో, లేదా ఎప్స్టీన్ ఫైల్స్ లోనే ఇంకా కొన్ని మనకు బ్లాక్ చేసినటువంటి డేటా బయటకు వస్తే ఏమవుతుందో మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ కొంతమంది విశ్లేషకులు, సత్యాసత్యాలు మనకు తెలియదు కానీ చాలా కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటంటే ఇరాన్ యుద్ధం స్టార్ట్ చేయడం కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వల్లనే చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి దేశంలో చర్చ ఉండకూడదు, ఇతరత్ర అంశాలు చర్చకు వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఇరాన్ యుద్ధం మొదలు పెట్టారని ఒక యాంగిల్ ఉన్నది. అది 100% అది కరెక్ట్ అని నేను అన్ను, కానీ అది కూడా ఒక ఉండిండొచ్చు, చాలా కారణాలు ఒక కారణం ఉండిండొచ్చు, బట్ తప్పకుండా అది ఒక అంశం ఉంది. ఇప్పుడు మళ్ళీ కనుక మెలానియా ట్రంప్ది అంశం బయటకు వచ్చి ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆవిడ పాత్ర ఉండింది, ఆవిడ ఇన్వాల్వ్ అయింది అన్నటువంటి విధానం కనుక బయటకు వస్తే అది మళ్ళీ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇరాన్ మీద మళ్ళీ యుద్ధం పెద్ద ఎత్తున మళ్ళీ మొదలు పెట్టినా మనం ఆశపడక్కర్లేదు. నేను ఇవన్నీ కూడా ఏంటంటే ఎవాల్వింగ్ స్టోరీస్, మనం ఈరోజు డిస్కస్ చేస్తూ ఉండగా ఇవన్నీ ఎవాల్వ్ అవుతున్నాయి. ఆవిడ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది, అది ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రెస్ స్టేట్మెంట్ లో ఆవిడ చెప్పిన లాజిక్స్ అన్ని కూడా ఎవరికి సరిగా పొంతనం కుదరలేదు అక్కడ. మరి ఈ అమండా అమ్మాయి బ్రెజిలియన్ మోడల్ ఆవిడ ఏం చేస్తుందో మనకు తెలియదు, ఎటువంటి ఎవిడెన్స్ ఇస్తుందో మనం చూడాలి. ఆధారంగా ఎందుకు ఇప్పుడు సంజయ్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది? అసలు ఎందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, కామ్గా ఉండొచ్చు కదా, ఏదైనా ఉంటే ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ అంటే అంత ఒత్తిడి ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ సార్. ఇన్ఫాక్ట్ ఏమీ బయటికి రాలేదు, రాకుండానే సంజయ్ ఇచ్చుకుంటాం. బయటకు వస్తే ఇది తప్పు అని చెప్పడంలో వేరే అర్థం వేరే ఉంటుంది. నాకు మీరు చెప్తాను తప్పు సంబంధం లేదని అది చెప్పుండొచ్చు, బయటికి రాలేదు. ఇంకా నేను బయట పెడతాను నా అమ్మాయి అనింది అంతే, ముందరే వచ్చి నాకేం సంబంధం లేదని చెప్పుకుంటూ ఉంది అంటే కనుక అది ఒక విధమైనటువంటి చాలా టెన్షన్ ప్రెషర్ లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎటువంటి అంశాలు బయటకు వస్తే కనుక ఆ రెప్యుటేషన్ ఏమవుతుంది, కుటుంబం గౌరవం ఏమవుతుంది, ప్రెసిడెంట్ గౌరవం ఏమవుతుంది, ఫస్ట్ లేడీగా తన గౌరవం ఏమవుతుంది, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. దాన్ని ఏదో విధంగా అణిచివేసే దిశగానే చాలా చర్యలు జరుగుతున్నాయి. బట్ లెట్స్ సీ, ఆవిడ ముందస్తుగానే బహుశా భయపడిపోయి ముందరే స్టేట్మెంట్ ఇచ్చేసినట్టుంది. అది కొంచెం గంభీర్యం చూపించే ప్రయత్నం చేసింది ఆవిడ, కానీ నోబడీ ఈస్ బయింగ్ ఇట్. సో విల్ వాచ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సరే, ఇక నెక్స్ట్ అంశము, చాగోస్ ఐలాండ్స్ ని మారిషస్ కి ఇచ్చే విషయాన్ని యూకే ఇప్పుడు పాస్ చేసినట్టుగా తెలుస్తోంది, ఆపినట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఈ అంశాన్ని ఒకసారి వివరిస్తారు సార్? చాగోస్ ఐలాండ్స్ మారిషస్ కి ఇవ్వడం ఏంటి, యూకే ఎందుకు ఆపింది, అండ్ ఈవెన్ మీరు మారిషస్ లోనే ఉన్నారు కాబట్టి ప్రస్తుతం, సో ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి. ఇదే ప్రశ్న అడిగాను నేను, ఈవెన్ మన యుఎస్ రిప్రజెంటేటివ్ వాళ్ళ అంబాసిడర్ ని, మారిషస్ అంబాసిడర్ అడిగిన ప్రశ్ననే ఇది. చాగోస్ ఐలాండ్స్ అంటారు, లేదా దానికి మల్టిపుల్ పేర్లు ఉన్నాయి. డియోగో గార్సియా అని పేరు పెడతారు, తర్వాత బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ అంటారు, దీనికి చాలా మల్టిపుల్ పేర్లు ఉన్నాయి. ఇది శ్రీలంకకు తర్వాత మన మారిషస్ కి మధ్యలో ఉంటుంది. ఈ మారిషస్ మాది అని క్లెయిమ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి నేటివ్ చిన్న ఐలాండ్, చాలా చిన్న ఐలాండ్, అది ఒక హార్స్ షేప్ లో ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది, మధ్యలో లగూన్ ఉంటుంది, సముద్రం ఉంటుంది, చుట్టూన సముద్రం ఉంటుంది. అక్కడ బ్రిటిష్ బేసెస్ ఉన్నాయి. బ్రిటిష్ బేసెస్ లో ఒక పోర్షన్ అమెరికాకు వాళ్ళు లీజ్ కి ఇచ్చారు. అమెరికా అక్కడ డియోగో గార్సియాలో వాళ్ళ నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కొన్ని అసెట్స్ పెట్టుకున్నారు. అక్కడ ఇండియన్ ఓషన్ లో వాళ్ళు కంట్రోల్ చేయడానికి కోసం వాళ్ళు పెట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్న యుద్ధంలో చాలా సార్టీలు డియోగో గార్సియా నుంచి టేక్ ఆఫ్ అయ్యి కూడా వెళ్ళి కొట్టొచ్చాయి. డియోగో గార్సియా అన్నది మాది అని చెప్పి మారిషస్ చాలా కాలంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళారు. ఇంటర్నేషనల్ కోర్టులో జడ్జిమెంట్ వాళ్ళ ఫేవర్ గా వచ్చింది, యూకేకి వ్యతిరేకంగా వచ్చింది. ఫైనల్ గా యూకే ఒప్పుకుంది, సరే మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. కానీ ఒక కండిషన్ పెట్టారు, లీగల్ గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ మేము ఇక్కడి నుంచి పోము, మేము ఇక్కడే ఉంటాం, ఇంకో 50 ఏళ్ళు ఉంటాం, సో మాకు లీజ్కి ఇచ్చినట్టు రాసివ్వండి, మేము ఉంటామని అన్నారు. మారిషస్ ఏమని దానికి ఒప్పుకుంది. సరే, నా లీగల్ గా నా టెరిటరీ నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, నా టెరిటరీ అయిన తర్వాత 50 ఏళ్ళు 20 ఏళ్ళు ఎప్పుడు చూద్దాం అది ఏమవుతుందో,
ప్రస్తుతానికి నాకు ట్రాన్స్ఫర్ చేయని చెప్పింది మారిషస్. యూకే దానికి ఏం చేసిందంటే సబ్లీజ్ అమెరికాకి ఇచ్చింది కాబట్టి అమెరికా పర్మిషన్ అడిగింది. మరి నువ్వు కూడా ఒప్పుకుంటే మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం మారిషస్కి అని చెప్పి అడిగితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొన్ని 6-7 నెలల క్రితం కరెక్ట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి, మంచి పద్ధతి చేద్దాం అని చెప్పి ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ క్లియరెన్స్ లెటర్ ఇంతవరకు రాలేదు. అమెరికా నుంచి క్లియరెన్స్ మాకు కూడా సమ్మతమే అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ వస్తే అప్పుడు పార్లమెంట్లో చర్చించి పార్లమెంట్లో దాన్ని బికాస్ టెరిటరీని మీరు ఇంకో దేశానికి అప్పచెప్తున్నారు కాబట్టి దానికి పార్లమెంట్లో క్లియరెన్స్ కావాలి. పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ప్రక్రియ ఆపేశారు యూకే వాళ్ళు. ఎందుకు? అమెరికా దగ్గర నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. దాంతో ఇప్పుడు మళ్ళీ రెడ్ వచ్చి మళ్ళీ మొదలయ్యాని మనకు సామెత కూడా ఉంది మనకి. మళ్ళీ మళ్ళీ ముందు నుంచి చర్చలు మళ్ళీ ఇదంతా మళ్ళీ మొదలైంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో మారిషస్ పక్షాన వచ్చినటువంటి జడ్జిమెంట్ని ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి ఇది పరిస్థితి. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. అందుకని ఇక్కడ మారిషస్ డెలిగేషన్తో కూడా నేను మాట్లాడాను. నేను ఇన్ఫాక్ట్ మారిషస్ పిఎంఓలో ఒక ఆఫీసర్ ఆవిడతోటి నేను చాలాసేపు డిస్కస్ చేశాను సాయంత్రం కూడాను. దే ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. మేము చిన్న దేశం కాబట్టి మమ్మల్ని వీళ్ళందరూ బెదిరిస్తున్నారు ఇలాగో, కానీ మా అధికారం ఉంది, లీగలీ మా రైట్, అది మా టెరిటరీ అది కాబట్టి నేను ససేమిరా వదులుకోము, మాకు మా శక్తి కొలది మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళందరూ కూడాను. బట్ చూద్దాం, లెట్ us see what happens. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, యాక్చువల్లీ మొత్తం యుద్ధంతో అంతా కూడా సతమతం అవుతున్నటువంటి టైంలో మనం ఉంటే ఆఫ్రికా దేశాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫుడ్ షార్టేజెస్ తోటి వాటితోటి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఫ్లడ్స్ ఒకవైపు, కరువు కాటకాలు ఒకవైపు, పేదరికంలో మగ్గుతున్నటువంటి దేశాలు. వాటికి భారతదేశం ఇప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాము. సో బుర్కినా ఫాసోకి 1000 మెట్రిక్ టన్స్ రైస్ ని మనం పంపించాము. అండ్ మలావికి 1000 మెట్రిక్ టన్స్, అదేవిధంగా మొజాంబిక్ కి కూడా 500 మెట్రిక్ టన్స్ మనము పంపించడం జరిగింది. సో అన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలందరూ కూడా కామ్ గా సైలెంట్ గా ఉన్న టైంలో నిజానికి మనం మానవతా దృక్పథంతో చేసినటువంటి ఈ సాయాన్ని ఎలా చూడాలి, వివరాలు చెప్తారా? 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిది ఆఫ్రికాని అందరూ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు. ఆఫ్రికాలో ఉన్న ఖనిజ సంపదని కొల్లగొడుతున్నారు. అక్కడ కట్టిక పేదరికంలో ఆ మొత్తం కాంటినెంట్ ఉంచారు. వాళ్ళ వనరులు కావాలి కానీ ఆ ప్రజలకు వీళ్ళకి సంబంధం లేదు. అది ఒక అంశం. 2, చైనా లాంటి దేశం ఏం చేసిందంటే అక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట పనికి మాలిన ప్రాజెక్ట్స్ అన్ని కట్టి ఈ దేశాలన్నీ అప్పుల ఊబిలో దింపి వాళ్ళకు అనుగుణంగా వీళ్ళని వాడుకోవడం మొదలుపెట్టారు. అంటే ఫస్ట్ వాళ్ళ మినరల్స్ ఎక్స్పోర్ట్ తీసుకోవడం ఒకటే కాదు, రెండవది వెస్టర్న్ దేశాలకు వ్యతిరేకంగా ఆఫ్రికన్ యూనియన్ అంతా కూడా చైనా పక్షాన్ని నిలబడుతుంది. సో అది చేశారు కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. సో ఇటువంటి జియో పొలిటికల్ స్ట్రాటజీ కోసం ఆఫ్రికాను వాళ్ళు వాడుతున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు కాటకము, పేదరికము, తర్వాత ఇతరతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది వీళ్ళు ఎవరికి పట్టట్లేదు. పైపెచ్చు మనకు తెలుసు సాహిల్ రీజన్ అంటాం కదా మనం, సహారా రీజన్ ఏదైతే ఉందో వెస్టర్న్ ఆఫ్రికన్ రీజన్, నార్త్ వెస్టర్న్ ఆఫ్రికన్ రీజన్, మాలి, బుర్కినా ఫాసో, మనకు చాడ్, నైజరు, ఈ ప్రాంతాలన్నీ కూడాను అక్కడ సహారా డెజర్ట్, అక్కడ చాలా అసలు కట్టికమైనటువంటి దారిద్ర్యం అక్కడ ఉంది. మనకు అక్కడ జీవించడం చాలా కష్టం, అంతటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ జీవిస్తుంటారు అక్కడ. అటువంటి ప్రాంతాల్లో గతంలో ఫ్రాన్స్ ఉండేది కాబట్టి ఫ్రాన్స్ కొద్దిగా గొప్ప వాళ్ళకి సాయం చేస్తుండేది. ఫ్రెంచ్ బేసెస్ ఉండినాయి అక్కడ. బట్ అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి యురేనియం అంతా కూడా ఫ్రాన్స్ కొనుక్కునేది. ఫ్రాన్స్కి చాలా చీప్గా వచ్చేది అదంతా. కాబట్టి కొంత వాళ్ళకు ఏదో సహాయం అని యూరోప్ నుంచి కొద్దిగా గొప్ప వచ్చేది. ఇప్పుడు ఫ్రాన్స్ అక్కడి నుంచి తరిమేశారు, కంప్లీట్గా ఫ్రాన్స్ వెళ్ళిపోయింది, సాహిల్ రీజన్ నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కూడా బుర్కినా ఫాసో, మాలి వీళ్ళందరూ తరిమేశారు ఫ్రాన్స్ అక్కడి నుంచి. కాబట్టి అక్కడి నుంచి సహాయం రావట్లేదు. పైపెచ్చు యూరోపే ఈరోజు చాలా కష్టంలో ఉంది, వాళ్ళ సప్లై చైన్స్ అన్ని దెబ్బతిన్నాయి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. భారతదేశం ఎంటర్ అయింది. మనం వీళ్ళకు ఇప్పుడు 1000 టన్నులు ఇందాక చెప్పినట్టు మలావికి, బుర్కినా ఫాసోకి పంపించాము. మనకు దీనికి మొజాంబిక్ వచ్చేసి పెద్ద ఫ్లడ్స్ అన్ని వచ్చే చాలా డివాస్టేషన్ వచ్చింది అక్కడ. వాళ్ళకి మనం కొంచెం ఆపన్న హస్తం మనం వెళ్ళి మనం కొంచెం సాయం చేసాం వాళ్ళకు. దీనివల్ల మనకు డిప్లొమాటిక్ అండ్ అఫ్ కోర్స్ మానవతా దృక్పథంలో మనం మొత్తం ఇండియన్ ఓషన్ రీజన్ అంతా మనం సహాయం చేస్తాం, అది వేరే విషయం. కానీ మనం చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే దిశగా కూడా దీన్ని వాడబోతున్నాం. కాబట్టి చైనా మీకు అవసరం ఉన్నప్పుడు చైనా మీదకి రాలేదు
మీకు అవసరం కూడా మేమే వచ్చాం, గుర్తుపెట్టుకోండి. సో అందుకని అదొక డిప్లొమాటిక్ కూడా మనకు పనికొచ్చేటువంటి అంశం. సరే, దానికోసమే మనం చేయలేదు. జనరల్గా మనం ఈ ప్రాంతం అంతా కూడా మనమే చేస్తున్నాము. మన ఉద్దేశంలో ఇండియన్ ఓషన్ రీజన్ అంతా కూడా మన బాధ్యత. ఇక్కడ ఎవరికి ఏం కష్టం వచ్చినా మనమే దాన్ని వెళ్ళి ఆదుకుంటాము అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మనకు ఉన్నది, సీరియస్గా ఉంది. కాబట్టి దాని దృష్ట్యా మనం చేసాము. బట్ ఇందాక చెప్పినట్టు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్రికాలో తగ్గించడానికి కూడా ఇది దోహదపడుతుంది. క్రమేపీ వాళ్ళు మన పక్షాన వస్తారు. మోదీ గారు మన దేశంలో జరిగినటువంటి G20 సమ్మిట్లో ఆఫ్రికన్ యూనియన్ని G20లో పూర్ణ సభ్యత్వం తీసుకురావడానికి చాలా కష్టపడి తీసుకొచ్చారు వాళ్ళని. కాబట్టి ఆఫ్రికా అన్నది మనకు చాలా కీలకం. మనం రేపు 3rd లార్జెస్ట్ ఎకానమీ, అంతకంటే ఇంకా పెద్ద ఎకానమీగా ఎదగాలంటే మనకు వనరులన్నీ అక్కడ ఉన్నాయి, మనకు ఆఫ్రికాలో ఉన్నాయి. చైనా లూట్ చేస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్ దగ్గర నుంచి, యురేనియం దగ్గర నుంచి చాలా అంశాలు మనకు అక్కడి నుంచి రావాలి. కాబట్టి వాళ్ళని మన పక్షాన పెట్టుకోవడం అనేది చాలా క్రూషియల్ మనకు. ఇప్పుడు గల్ఫ్ రీజన్లో ఉన్నటువంటి చమురు వల్ల మనం ఎలా భారత ఎకానమీ నడుస్తుందో, అలాగే మన ఇండస్ట్రీ, మన మొత్తం ఎకానమీకి వెనకాల ఒక ఫ్యూయల్ కాకుండా ఇతరత్ర అంశాలన్నీ కూడా ఆఫ్రికా నుంచి వస్తాయి. ప్లస్ ఆఫ్రికా మనకు మంచి మార్కెట్ కూడా, ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చు, అక్కడ వాళ్ళు పంపించవచ్చు. వాళ్ళకి చైనీస్ ఎక్విప్మెంట్ కాకుండా చైనీస్కి బదులుగా భారతీయ ఎక్విప్మెంట్ అక్కడ మనం ఇవ్వగలిగినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. అక్కడ మనకు ఎయిర్టెల్ చాలా అద్భుతంగా ఉంది, చాలా ఏరియాస్ ఎయిర్టెల్ పెనిట్రేట్ అయి ఉంది. మరి రీసెంట్గా మోదీ గారు ఒక 3-4 నెలల క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు ఉత్తర ఆఫ్రికాలో టాటాస్ వీళ్ళ మిలిటరీ ట్రక్కుల మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఆఫ్రికాలో పెట్టారు వాళ్ళు. సో అలా చాలా మనం అవుట్ రీచ్ చేస్తున్నాం. చైనాకు ప్రత్యామ్నాయం అని మనం ఒక విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దృష్ట్యా ప్రపంచమంతా ఇరాను, యుక్రెయిన్ గొడవలు, ఈ టారిఫ్ యుద్ధాలు వీటిల్లో సతమతం అవుతుంటే మనం మాత్రం ఇమ్మీడియట్ గా అక్కడ కష్టాల్లో ఉన్నటువంటి మనుషులను ఆదుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి మన డిప్లొమసీ అన్నది ప్రజా కేంద్రితమైనటువంటి మన డిప్లొమసీ ఉంటుంది. ఆ దేశాలన్నీ కూడాను వాళ్ళు నేతృత్వాన్ని కొనుక్కొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని, వాళ్ళ ఆధిపత్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు వాడుకుంటారు. ఫండమెంటల్ డిఫరెన్స్ వాళ్ళకు మనకు. అందుకనే ఈరోజు చూస్తున్నాము, ఒకప్పుడు కట్టర్ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తాలిబాన్ ఈరోజు భారత పక్షాన్ని నిలబడిందంటే కనుక మనం ఆఫ్ఘాన్ ప్రజల మీద ఇన్వెస్ట్ చేశాం. కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ ప్రజలు భారతదేశం అంటే అంత ప్రేమ వాళ్ళకు ఉన్నది. ఇది మన మోడల్. అది ఇక్కడ కూడా మనం ఆఫ్రికాలో కూడా చూపిస్తున్నాం. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఫ్రాన్స్ ఉన్న ఫలంగా 129 మెట్రిక్ టన్స్ గోల్డ్ ని అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి తమ బ్యాంకుకి తీసుకొచ్చుకుంది, ప్యారిస్ కి తీసుకొచ్చుకుంది. సుమారు 2437 టన్స్ ఈరోజు డొమెస్టికల్ గానే వాళ్ళ దగ్గర వాళ్ళ దేశంలోనే ఉంచుకున్నటువంటి పరిస్థితి. సో మీరు చాలా సార్లు చెప్పారు, అంటే క్వైట్ గా చాలా దేశాలు ఫెడరల్ రిజర్వ్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ ఉన్నాయి. అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ ని మొత్తం మార్చుకుంటున్నారు, వేరే దాంట్లోకి వెళ్తున్నారు, గోల్డ్ అంతా కూడా తీసుకొచ్చుకుంటున్నారండి. సో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, ఇవంతా రష్యా ఎఫెక్ట్ అయినా, యుక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు రష్యన్ అసెట్స్ ని వీళ్ళు ఫ్రీజ్ చేసిన విధానాలు ఇవన్నీ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక రోజు మెదడులో పురుగు తొలిచేసి ఇవన్నీ ఫ్రీజ్ చేస్తున్నావు అని అనే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో యూరోపియన్ దేశాలు మెల్లమెల్లగా ఎవరి చేప వాళ్ళు చుట్టేసుకుంటున్నారు అనుకోవాలా? దీనిలో ఉన్న డీటెయిల్స్, దీనిలో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, 129 మెట్రిక్ టన్నులు ఏవైతే ఉన్నాయో అమెరికాలో న్యూయార్క్ లో ఉండినాయి. అవి అంటే లాకర్స్ ఉన్నాయి, బట్ ఫ్రాన్స్ కి చెందినటువంటివి. ఫ్రాన్స్ ఏం చేసిందంటే అమెరికాలోనే అమ్మేసింది 129 మెట్రిక్ టన్నులు అమ్మేసిన పైసలు ఏవైతే వచ్చాయో ఆ పైసలతోటి యూరోప్ లో అంతే మోతాదును మళ్ళీ వాడు కొనుక్కున్నారు. అంటే న్యూయార్క్ నుంచి ఫ్లైట్లు వేసుకోనో షిప్లు వేసుకోనో ఫ్రాన్స్ దాకా తీసుకెళ్లడం దండగా అని చెప్పేసి అక్కడే అమ్మేసి అదే ధరకు ఇక్కడ కొనేసుకున్నారు. అదే దాని వచ్చిన సేల్ ప్రాసెస్ ఇక్కడ కొనుక్కున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి లాభం వచ్చింది దానివల్ల. ఇక్కడ కొనడం వల్ల వాళ్ళకి అంటే ఎక్కువ ధరలో అమ్మగలిగారు, తక్కువ ధరలో ఇక్కడ కొనగలిగారు, సేమ్ క్వాంటిటీ. అది ఫస్ట్ చేశారు. రెండవది, సరే మనకు రష్యా మీద చేసినటువంటి ఆంక్షలు, వాళ్ళ అసెట్స్ ఫ్రీజ్ చేయడము, ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రష్యా యుద్ధం మొదలై 4 సంవత్సరాల ఆల్మోస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇంతకాలం చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఫ్రాన్స్ ఒక చరిత్ర ఉంది. గతంలో మనకు తెలుసు 1971 ఆగస్ట్ 15 కంటే ముందర అమెరికన్ డాలర్ గోల్డ్ కి పెగ్ అయి ఉండింది, గోల్డ్ తో అనుసంధానమై ఉంది. గోల్డ్ ధర ఎంత ఉందో మార్కెట్లో మనం డాలర్లు ఇచ్చామంటే అంత ధరకు వాళ్ళు బంగారం మనకి రిటర్న్ చేయాలి. సో ఆ పరిస్థితి నుంచి రిచర్డ్ నిక్సన్ 15 ఆగస్ట్ 1971 అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, దీని రెండింటిని డిస్కనెక్ట్ చేశాడు.
డిస్కనెక్ట్ చేయగానే ఇప్పుడు డాలర్ ఒక ఫియాట్ కరెన్సీ అయిందంటే వాళ్ళ వాళ్ళ ఎవరైతే గవర్నర్ ఉంటాడో, వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉంటాడో, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సంతకం, దాని నమ్మకం ఆధారంగా మీరు దీన్ని వాడుకోండి, దీనికి ఏం వెనకాల ఆస్తులు ఉండవు, దీన్ని గోల్డ్ ప్రొటెక్ట్ చేయదు అని చెప్పి నిర్ణయించింది అమెరికా అప్పట్లో. దానికి కారణం, ఒక ముఖ్య కారణం ఏంటంటే ఫ్రాన్స్కి అర్థమైపోయింది డాలర్లు వీడు ఊరికే ప్రింట్ చేస్తున్నారు, దీనికి విలువ లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాలర్లన్నీ అమెరికాకి ఇచ్చేసి బంగారం వాడడం మొదలుపెట్టారు. సో ఇది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అమెరికాకి అర్థమైపోయింది ఇంకా మనకు చాలా కష్టం, ఇంత బంగారం ఇచ్చుకుంటే మనం దివాళా తీస్తామని చెప్పి అప్పుడు డిస్కనెక్ట్ చేశారు. అప్పుడు కూడా ఫ్రాన్సే కారణం. ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్రాన్స్ అదే చేస్తుంది. ప్లస్ ఇప్పుడు మనకి టారిఫ్ యుద్ధాలు ఇవన్నీ అయ్యి డొనాల్డ్ ట్రంప్ ఇమాన్యుయల్ మక్రాన్ తిట్టడం, ఇంకా దారుణంగా ఇమాన్యుయల్ మక్రాన్ భార్య గురించి కామెంట్లు చేయడం, అసలు నిర్లజ్జగా ఒక దేశాధినేత భార్యని కామెంట్ చేయడం అన్నది చాలా దారుణమైన పరిస్థితి. అందుకనే ఫ్రాన్స్ అమెరికా మీద ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ బాగా చెడింది. అమెరికాలో మనం కనుక ఇలా కంటిన్యూ అవ్వమంటే మళ్ళీ దీన్ని కూడా అస్త్రంగా వాడతాడని చెప్పేసి వెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. ఇది క్రమేపీ యూరోప్ కూడా ఇవన్నీ కూడాను వాళ్ళ అమెరికా నుంచి ఎలా బయటికి రావాలి అని వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. బయటికి వస్తే ఏంటో తెలియదు, అమెరికా ఎటువంటి ఆంక్షలు విధిస్తుందో, ఎటువంటి పరిస్థితులు తీసుకొస్తుందో మనకు తెలియదు, కానీ వెళ్ళాలి. ఉంటే పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్ ఈ బోల్డ్ స్టెప్ తీసుకుంది, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు మనం కూడా తెలుసు కదా, మనకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 టన్నుల పైచీలకు మనం లండన్ వాల్ట్స్ నుంచి తెచ్చేసి మన రిజర్వ్ బ్యాంక్లో పెట్టుకున్నాం మనం. కాబట్టి ఇది యొక్క ట్రెండ్ మన ప్రపంచంలో చూస్తున్నాం. ఈరోజు ఏ దేశాన్ని ఇంకొక దేశం నమ్మలేనటువంటి పరిస్థితులు తయారవుతాం. ఫ్రాన్స్ లాంటి దేశము, అమెరికా లాంటి దేశం మధ్యలో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఎవరి ఆస్తులు వాళ్ళు సురక్షితంగా పెట్టుకోవడం అనేది చాలా కీలకం. ఈరోజు ఫ్రాన్స్ చేసింది అదొక వేకప్ కాల్ కింద చూడాలి. మనం మిగతా దేశాలన్నీ కూడా అవే చేస్తాయి. అఫ్ కోర్స్ వాళ్ళ దేశంలో చాలా విపరీతంగా బంగారం ఉన్నది. ఆ బంగారం అంతా కూడాను మెజారిటీ 70-80% వాళ్ళ దేశంలోనే ఉంటుంది. 20-30% వాళ్ళు మధ్యలో ట్రేడింగ్ చేసినప్పుడు కొనుగోళ్లలో బయట దేశాల్లో ఉండిండొచ్చు. కానీ బట్ ఈ ట్రెండ్ మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ యూరోపియన్ దేశాల్లో కావచ్చు, పెద్ద బంగారం ఉన్నటువంటి దేశాలు వేరే దేశంలో ఆ బంగారాన్ని పెట్టుకొని వాళ్ళ లాకర్స్లో పెట్టుకొని రిస్క్ తీసుకోదలుచుకోలేదు. వాళ్ళ దేశానికి తెచ్చేసుకొని సేఫ్గా ఉందామని ప్రయత్నం చేస్తున్నారు. రేపు డాలర్ కొలాప్స్ అయిందంటే కనుక అప్పుడు అమెరికాని అడిగితే కానీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు, మన బంగారం వాళ్ళు జప్తు చేసుకోవచ్చు. ఆ పరిస్థితి రాకముందరే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు. భారతదేశం ఆల్రెడీ చేసింది, మనం చూసి బహుశా నేర్చుకొని ఉండొచ్చు. గుడ్. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, పెంటగాన్ యాక్చువల్లీ గల్ఫ్ లో ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ లో జరుగుతున్నటువంటి యుద్ధం, ముఖ్యంగా ఇరాన్ యుద్ధంలో అనేక ఎక్విప్మెంట్స్ ని వాళ్ళ థాడ్ దగ్గర నుంచి అనేక వాళ్ళ ఫైటర్ జెట్స్ దగ్గర నుంచి చాలా వాటిని అమెరికా కోల్పోయింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే MQ-4C ట్రైటన్ సర్వీలియన్స్ డ్రోన్ ని కూడా ఈ పర్షియన్ గల్ఫ్ లో ఈ సీజ్ ఫైర్ జరుగుతున్న టైంలోనే వాళ్ళు కోల్పోయారు అని చెప్పేసి ఒక కథనం వచ్చింది. NDTV దాన్ని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. సో అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్, చెప్తారా, డీటెయిల్స్ చెప్తారా? ఇది డ్రోన్స్ లోనే కాస్ట్లీయెస్ట్ డ్రోన్. $250 మిలియన్ ఒక్కొక్క డ్రోన్ ఖరీదు. ఇవి ఆకాశంలో చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు, సర్వేలెన్స్ చేయగలదు, చాలా పిన్ పాయింట్ యాక్యురసీ తోటి చాలా కోఆర్డినేట్స్ ఇవ్వగలదు. ఈ యొక్క ఇరాన్ ఆపరేషన్స్ చాలా క్రూషియల్. అది రిటర్న్ వెళ్తోంది, సర్వేలెన్స్ చేసేసి స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ లో వాళ్ళు చేయాల్సిన గస్తీలు తిరిగేసి వెళుతోంది. మళ్ళీ యూరోప్కి వెళుతోంది. యూరోప్కి వెళుతూ సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ మధ్యలో అది సడన్ గా తిరిగి పర్షియన్ గల్ఫ్ సైడ్కి వెళ్ళిపోయింది. మామూలుగా ల్యాండ్ రూట్లో వెళ్ళకుండా పర్షియన్ గల్ఫ్ సైడ్కి వెళ్ళింది. వెళ్ళి సడన్ గా ర్యాపిడ్ గా దాని యొక్క హైట్ పడిపోయి SOS అంటే అన్మ్యాన్డ్, మనిషి లేడు, పైలట్ లేడు, డ్రోన్ కదా, పెద్ద డ్రోన్ అది. సో డ్రోన్ అని అంటున్నాం కానీ డ్రోన్ అన్న పదం వాడకూడదు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అని వాడాలి. చాలా పెద్దది అది, ఆల్మోస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంత ఉంటుంది అది. సో దాంట్లో ఉన్నటువంటి ఏమైందో మనకు తెలియదు. SOS చేసి నేను కాంటాక్ట్ చేయలేను, నాకు ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పి సిగ్నల్ పోయింది, క్రాష్ అయిపోయింది. మరి అది ఇరాన్ కొట్టడం వల్ల అది క్రాష్ అయిందా, టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఏమైంది ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్ తెలియట్లేదు. అఫ్ కోర్స్ అమెరికా మాకేం తెలియదు అని చెప్పి డినై చేస్తారు వాళ్ళు. ఇదేదో టెక్నికల్ స్నాగ్ వచ్చిందంటారు, ఇరాన్ సంబంధం లేదన్నటువంటి దిశగానే వాళ్ళు మాట్లాడతారు. బట్ ఇరాన్ కూడా క్లెయిమ్ చేయలేదు ఇంతవరకు. సో ఇట్ ఈస్ అ మిస్టరీ, ఏమవుతుందో ఇట్స్ అ బిగ్ మిస్టరీ.
అంత కాస్ట్లీ అసెట్ అంత ఈజీగా అక్కడ పర్షియన్ గల్ఫ్ లో పడిపోయిందంటే కనుక మేజర్ ప్రాబ్లం. అమెరికాకి ఈ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి విపరీతంగా నష్టాలు వచ్చినాయి. వాళ్ళకి కనీసం అంటే ఒక రమారమి 50 ఎయిర్ అసెట్స్ పోయాయి. అంటే ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, రీఫ్యూలర్స్ కావచ్చు, ట్యాంకర్లు కావచ్చు, ఫైటర్ జెట్లు కావచ్చు, రీపర్ డ్రోన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా రీపర్ డ్రోన్స్ ఆల్మోస్ట్ 20 రీపర్ డ్రోన్సే పోయింది మనకి. సో ఇవన్నీ కూడా లెక్క పెడితే కనుక ఎయిర్ అసెట్స్ 45 నుంచి 50 వరకు రమారమి వాళ్ళు కోల్పోయారు. అన్నిటి టెక్నికల్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. F-35 కొట్టారు. ప్రతిదాన్ని వాళ్ళు మాకేం తెలియదని తప్పించుకుంటారు. కాబట్టి అందుకని ఈ సత్యం అనేది ఇప్పుడిప్పుడులో రాదు. బట్ డెఫినెట్ గా ఇది పోయింది అన్నది ఇండిపెండెంట్ ఏజెన్సీస్ మానిటర్ చేసినాయి. మనకు ఫ్లైట్ రికార్డర్ అని ఒకటి ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా ఏ ఫ్లైట్ ఎక్కడ వెళ్తుందో వాళ్ళు అన్ని మానిటర్ చేస్తారు. వాళ్ళు దీన్ని ధృవీకరించారు. అవును పడిపోయింది, ఇది ఏదో పలానా కోఆర్డినేట్స్ లో పడిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మేజర్ లాస్ అమెరికాకి. ఏదర్ టెక్నికల్ స్నాగ్ వచ్చిపోయిందంటే కనుక మరి అది టెక్నాలజికలీ వాళ్ళు మరి ఆ వీక్నెస్ ఏంటో మనకు దాన్ని కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. రెండవది ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ అది అంటే వీళ్ళ కంట్రోల్ దాటిపోయి సముద్రంలో పడిపోతుందంటే కనుక మరి మీరు కాస్ట్ దేని మీద పెట్టారు, దానిలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడతాయి కదా. రేపు ఎవరికైనా అమ్మాలంటే ఎందుకు అంటారు ఎవరైనా? 3 అన్నిటికంటే కీలకమైంది ఇరాన్ కొట్టిందా మనకు తెలియదు. సో ఇరాన్ కనుక కొట్టుంటే కనుక ఇట్స్ అ బిగ్ ఇష్యూ. ఇరాన్ వీళ్ళ డ్రోన్స్ కొడుతుంది. ఎందుకంటే డ్రోన్స్ లో ఫ్లయింగ్ ఉంటాయి, ప్లస్ దాని స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంపేర్ చేసేస్తే. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యాక్ 1, 1.2, 2లో కూడా వెళ్తాయి. ఈ డ్రోన్స్ అన్ని ఆ స్పీడ్ లో వెళ్ళవు. అంత స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే ఎక్కువ వెళ్ళవు. అవి లో హ్యాంగింగ్ ఉంటాయి కాబట్టి దీన్ని షూట్ డౌన్ చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని చూద్దాం. వీళ్ళకి రైట్ నౌ లాస్ పోయింది, కానీ దానికి కారణాలు ఇంకా మనకు ధృవీకరించలేదు ఎవరు కూడాను. మోస్ట్ లైక్లీ ఇట్ కుడ్ బి ఇరానియన్ అటాక్ కూడా అయి ఉండవచ్చు. చూద్దాం, లెట్ us see. yes సార్, ఇక మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. హిపోక్రసీ సెగ్మెంట్ లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించి మనం మాట్లాడాలి. అంతే, ఇంకా అంతకు మించిన హిపోక్రసీ లేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ అన్నాడో ఇరాన్ కి సంబంధించి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టు ఒక టెర్రరిస్ట్ దేశానికి న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని అన్నాడు. పాకిస్తాన్కి అదే పని, ఒక టెర్రరిస్ట్ దేశమే న్యూక్లియర్ వెపన్స్ వాడుతుంది. పాకిస్తాన్ లో ప్రభుత్వం కొంచెం అటు ఇటు అయితే కనుక టెర్రరిస్ట్లే వాడతారు దాన్ని, దాంట్లో డౌటే అక్కర్లేదు కదా. సో అదొకటి. ఇలా ఏదైతే ఈ రోజు ఇరాన్ విషయంలో వాళ్ళు అభియోగాలు చేస్తున్నారో అవన్నీ పాకిస్తాన్ కి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అట్లాంటి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది అని అంటే ఒకసారి ఈ హిపోక్రసీనే మీరు ఎక్స్పోజ్ చేయండి సార్ ప్లీజ్. స్టీవ్ బెనన్ అని చెప్పేసి మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన టీంలో ఉండేవాడు. స్టీవ్ బెనన్ ఆయనకు అడ్వైజర్గా ఉండేవాడు. అఫ్కోర్స్ మధ్యాంతరంగానే అతను తీసేశాడు డొనాల్డ్ ట్రంప్, గతసారి తీసేశాడు. అతను రెగ్యులర్గా మనకు మీడియాలో వచ్చి మాట్లాడుతుంటాడు. అతను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. పాకిస్తాన్ తోటి మీరు మధ్యవర్తిత్వం చేస్తున్నారంటే కనుక జేబు దొంగ ఉంటాడు కదా, పిక్ పాకెటర్కి మీ పర్స్ ఇచ్చి నేను షూలేస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా చేస్తున్నారు మీరు, మొత్తం తీసుకెళ్లి టెర్రరిస్ట్ దేశాల్లో చేతుల్లో పెడుతున్నారు మీరు అని చెప్పి స్టీవ్ బెనన్ కోట్ చేశాడు. సో ఇదే హిపోక్రసీ. అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు ఇరాన్ మీద వాళ్ళు దాడి చేయడానికి ఉన్నటువంటి 3-4 కారణాలు ఏవైతే చెప్పారో, ఒకటి న్యూక్లియర్ వాళ్ళ ప్రాసెసింగ్ చేస్తున్నారు, బాంబ్స్ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళని ఆపాలి. పాకిస్తాన్లో ఆల్రెడీ బాంబులు ఉన్నాయి, ఆల్రెడీ న్యూక్లియర్ ప్రాసెసింగ్ వాళ్ళ ఏంటంటే రిఫైన్మెంట్ అయిపోయింది, బాంబ్ గ్రేడ్ తయారైపోయింది, బాంబులు ఉన్నాయి, వాళ్ళకి 170 న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నాయి. 2 లాంగ్ రేంజ్ అమెరికా థ్రెట్ అని చెప్తున్నది మొన్ననే, అక్కడికే వస్తున్నా. రెండవది లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి. లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉంటే కనుక అందరినీ బెదిరిస్తుంది, ఇజ్రాయెల్ వీళ్ళు కొట్టగలరు, కాబట్టి వాళ్ళు లాంగ్ రేంజ్ మిజైల్ కేబిలిటీ నేను ధ్వంసం చేయాలి అని చెప్పి రెండో కారణం చెప్పారు ఇరాన్ మీద దాడి చేయడానికి. తులసి గబాడ్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు అమెరికాను కొట్టగలిగినటువంటి లాంగ్ రేంజ్ 12-13 వేల కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగిన ICBMs తయారు చేస్తుంది పాకిస్తాన్ అని చెప్పి తులసి గబాడ్ రిపోర్ట్ చెప్తుంది. సో ఆ అంశం చూస్తే అదే పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, వీళ్ళు ప్రాక్సీలు పెట్టారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పెట్టారు, హౌతీలు, హిజ్బుల్లా, హమాసులు, ఇటువంటి వాళ్ళు చాలా మందిని పెట్టి ఈ ప్రాంతం అంతా సతాయిస్తున్నారు అంటున్నారు. పాకిస్తాన్ ఏం చేస్తుంది? లష్కర్-e-తైబా, లష్కర్-e-జంగ్వి, ఈ లష్కరు, ఓ లష్కరు, జైషే మొహమ్మదులు,
రెసిస్టెన్స్ ఫ్రంట్, ఏంటంటో ఇన్ని తన్సీములు పెట్టారు కదా వాళ్ళు. ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్, ఇన్ఫాక్ట్ ఈవెన్ తాలిబాన్ వాళ్ళే పెట్టి పోషించారు కదా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఒకప్పుడు. కాబట్టి ఎక్కడ తేడా ఉంది రెండిట్లో? దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ఇరాన్ ని మీరు ఏ అంశాల మీద వాళ్ళని దోషులుగా నిలబెడుతున్నారో ప్రతి అంశం పాకిస్తాన్ కూడా వర్తిస్తుంది. కానీ పాకిస్తాన్ మీకు శాంతి దూతగా తయారయ్యాడంటే కనుక ఇంతకంటే హిపోక్రసీ ఏం కావాలి మీకు? సో దీని మనకు గతంలో మనకు జార్జ్ బుష్ టైంలో ఈ యొక్క స్టేట్మెంట్ ఉండేది, గుడ్ టెర్రరిస్ట్ వర్సెస్ బ్యాడ్ టెర్రరిస్ట్. సో అందుకని మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు గుడ్ టెర్రరిస్ట్, మాకు వ్యతిరేకంగా యుద్ధం చేసేవాళ్ళు బ్యాడ్ టెర్రరిస్ట్. సింపుల్ డెఫినేషన్. అందుకని ఇప్పుడు ఇరాన్ బ్యాడ్ టెర్రరిస్ట్, పాకిస్తాన్ గుడ్ టెర్రరిస్ట్. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు పాకిస్తాన్ ఈజ్ అ మేజర్ థ్రెట్, ఇది చాలా డేంజర్ అని వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయినా కానీ కూడా ఈ హిపోక్రసీ, ఇది వాళ్ళ వెస్టర్న్ హిపోక్రసీ. ఇంత అంతా కాదు అది. పాకిస్తాన్ లో చర్చలు పెట్టినందుకు బెంజమిన్ నెతన్యాహు కూడా కామెంట్ చేశాడు. బెంజమిన్ నెతన్యాహుని బెదిరిస్తూ ఖ్వాజా ఆసిఫ్ ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసి ఇది చాలా క్యాన్సరస్ దేశం, అది చాలా ఇది ఉండడానికి వీల్లేదు అన్నట్టు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే జెనసైడల్ స్టేట్మెంట్ కింద దాన్ని పరిగణించి బెంజమిన్ నెతన్యాహు రిటాలియేట్ చేసి చాలా పరుషంగా మాట్లాడాడు పాకిస్తాన్ వ్యతిరేకంగా. ఒక టెర్రరిస్ట్ దేశము అసలు ఈ మధ్యవర్తిత్వం చేసే అధికారం వాళ్ళకి ఎక్కడుంది? వాళ్ళ నైజం ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళ డిఎన్ఏ ఏంటి? వీళ్ళందరూ కూడా టెర్రరిస్ట్ దేశం అది. కాబట్టి వీళ్ళని ఎవరు గౌరవించకూడదు, వీళ్ళని అసలు పట్టించుకోకూడదు, వీళ్ళకి అంత సీన్ లేదన్నట్టు చెప్పారు. మరి అదైతే మరి అమెరికా వాడుకుంటుంది కదా అని అడిగారు. గతంలో కూడా అమెరికా ఖతారు, టర్కీ లాంటి టెర్రరిస్ట్ దేశాలను వాడుకుంది, ఇప్పుడు వీళ్ళని కూడా వాడుకుంటున్నారు. అది వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు అనవసరం, మేము మాత్రం దీన్ని అపోజ్ చేస్తామన్న దిశగా వాళ్ళు చెప్తున్నారు. సో ఎంత హిపోక్రసీ చూడొచ్చు. అమెరికన్ హిపోక్రసీకి అవధులు లేవు. వాళ్ళు జోలానీని సడన్ గా $10 మిలియన్ బౌంటీ పెట్టిన జోలానీని మరుసటి రోజు సడన్ గా అతను హీరో అయిపోయాడు, గ్రేట్ మ్యాన్, ఎనర్జీ, వైట్ హౌస్ పిలిపించి బిర్యానీ తినిపిస్తారు. ఎవ్రీథింగ్ ఇస్ హిపోక్రసీ అబౌట్ దెమ్. వాళ్ళు చేసేది కరెక్ట్, అదే ఇంకెవరైనా చేస్తే బూతుంది. సో దట్స్ ఇట్. పాకిస్తాన్ ఈస్ అ బిగ్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెరికన్ హిపోక్రసీ. సార్ ఇంకొకటి, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ గురించి కూడా మనం మాట్లాడాలి సార్. ఆపరేషన్ సింధూర్ లో మనం కొట్టినటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రివైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ మనకు ఒక కమెంట్ చేసినటువంటి ఒక వ్యూవర్ కూడా నన్ను అడిగాడు, యాక్చువల్లీ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లోనే అమెరికన్ ఫ్లైట్లు దిగాయి అంటున్నారు, నిజంగా మనం కొట్టామా లేదా అని మన వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ 1 year కి దగ్గరకు వస్తుంది, ఇంకో నెల అయితే సంవత్సరం గడుస్తున్నట్టు వాళ్ళ మీద కొట్టింది, అంతే కదా? సో అంటే మనకు న్యూఢిల్లీ తీసుకుందాం. న్యూఢిల్లీలో మనకు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ఎయిర్పోర్ట్ ఉండగా పాలం ఎయిర్పోర్ట్ అని ఒకటి ఉంది. ఇది ఢిల్లీ నడి గర్భంలో ఉంటుంది పాలం ఎయిర్పోర్ట్. విఐపీలందరూ అక్కడ దిగుతారు. ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్, డొనాల్డ్ ట్రంప్లు వీళ్ళందరూ అక్కడ దిగుతారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళరు. పాలం ఎయిర్పోర్ట్ అంత ఇంపార్టెంట్, అది మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్స్ ప్లస్ మన దేశాధినేతలు అక్కడి నుంచి వెళ్తారు. అటువంటిది చక్లాలా బేస్. చక్లాలా ఎయిర్ బేస్ నే వీళ్ళు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అని పేరు పెట్టారు. ఇది ఇస్లామాబాద్, రావల్పిండి మధ్యలో ఉంటుంది. చాలా క్రూషియల్ ప్లేస్ అది. ఇంతవరకు వాళ్ళు న్యూక్లియర్ ట్రయడ్ లో న్యూక్లియర్ దాడి చేయడానికి కావాల్సినటువంటి కమాండ్ సెంటర్ కూడా అక్కడే పెట్టుకున్నారు. అది చాలా క్రూషియల్, ఎందుకంటే ఇస్లామాబాద్ వాళ్ళ పవర్, వాళ్ళ ప్రభుత్వం ఇస్లామాబాద్ లో ఉంది కాబట్టి అక్కడే దాని పక్కనే దగ్గరగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ దేశాన్ని వదిలి పారిపోవాలన్నా కానీ ఇమ్మీడియట్ గా పారిపోవచ్చు. పక్కనే నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అక్కడి నుంచి ఫ్లైట్ ఇచ్చుకొని పారిపోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవచ్చు. లేదు భారతదేశం మీదనో ఆఫ్ఘనిస్తాన్ మీదనో ఆపరేషన్స్ చేయాలంటే కనుక అది చాలా క్రూషియల్ ఎయిర్ బేస్. దాన్ని మనం ధ్వంసం చేశాక అమెరికన్ ఇంట్రెస్ట్ మనకు అర్థమవుతుంది. అమెరికా అక్కడ దాంట్లో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉంది. అక్కడ బహుశా వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ కావచ్చు, లేదా చాలా అంశాల్లో అమెరికా వాళ్ళ అక్కడ ప్రెసెన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు నూర్ ఖాన్ ని చాలా మటుకు వీళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. టెంపరీగా నూర్ ఖాన్ అమెరికన్ అధికారంలో ఉండింది, వాళ్ళ కంట్రోల్లో ఉండింది. ఇప్పుడు మనం కొట్టిన తర్వాత దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి, దాన్ని మళ్ళీ రీయాక్టివేట్ చేసి త్వరితగతిన అది ఆపరేషన్ అవ్వడానికి అమెరికా చాలా హెల్ప్ చేస్తుంది. ఎన్నో పెద్ద పెద్ద కార్గో ప్లేన్స్ వచ్చి అక్కడ అంతా ఎక్విప్మెంట్ అన్ని ఇవ్వడము, దాన్ని చాలా తొందరగా దాన్ని మళ్ళీ రెస్టార్ చేయడం ఇవన్నీ చేశారు. అందుకని అమెరికా ఇంట్రెస్ట్ అమెరికన్ ఇంట్రెస్ట్, వాళ్ళకి నైతికతతోటి దీంతో ఏం సంబంధం లేదు.
వీళ్ళు టెర్రరిస్ట్ దేశమా, అమెరికా పనులైనంత వరకు ఎవరితోనో వాళ్ళు వాడుకుంటారు, ఎవరితోనైనా ఏం చేస్తారు. సో అది అక్కడ జరుగుతుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మళ్ళీ నెక్స్ట్ టైం ఆపరేషన్. కానీ ఒక క్రూషియల్, బహుశా మనం క్షాత్రంలో చెప్పుకుంటే బాగుండేదేమో, కానీ ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఏంటంటే, ఇది ఎంతవరకు సత్యమో మనకి ఇంకా తెలియదు, బట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. భారత ప్రభుత్వం నిర్ణయించింది, ఈసారి పాకిస్తాన్ తోటి కనుక మనం ఏదైనా ఆపరేషన్ చేస్తే, మేజర్ ఆప్ సింధూర్ లాంటిదో లేదా ఆప్ సింధూర్ కంటిన్యూషన్ ఏదైనా చేస్తే, మన హాట్ లైన్స్ అన్ని మనం కట్ చేయబోతున్నాం. ఈరోజు ఏంటంటే యుద్ధం జరుగుతున్నా కానీ కూడా సౌదీ అరేబియానో అమెరికానో మనకు హాట్ లైన్ ద్వారా మన నేతృత్వాన్ని రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. మోదీ గారు పార్లమెంట్ చెప్పారు, జేడీ వ్యాన్స్ నాకు ఫోన్ చేశారు, నేను బిజీగా ఉన్నాను యుద్ధంలో, అయిపోయాక నేనే మళ్ళీ ఫోన్ చేశాను, చెప్పు ఏం కావాలని అడిగాను, పాకిస్తాన్ మీ మీద పెద్ద బాంబులు అయిపోతుంది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వేస్తే వేశాడు, అంతకంటే పెద్ద బాంబులు మేము కూడా వేస్తామని చెప్పి నేను కట్ చేశానని చెప్పి మోదీ గారు చెప్పారు. ఈ హాట్ లైన్ అని ఒకటి ఉంటుంది. ఈ హాట్ లైన్ ఈ దేశాలు తోటి మనకు ఉంటే, ఆ హాట్ లైన్స్ అన్ని కూడాను ఆపరేషన్స్, పాకిస్తాన్ మీద ఆపరేషన్ స్టార్ట్ అయిందంటే దాన్ని కట్ చేయడానికి సిద్ధపడ్డాం. అది కట్ చేసి నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. కట్ చేసేస్తే ఏమవుతుంది, అది వీళ్ళెవరు కూడా మధ్యవర్తిత్వం చేయలేరు. వాళ్ళు ఒకవేళ మన నెక్స్ట్ లెంగ్ ఆఫ్ పీపుల్ని, మన జయశంకర్ గారినో ఇంకెవరినో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే కనుక సీనియర్ నేతృత్వం సెక్యూరిటీ దృష్ట్యా మేము దాచిపెట్టాము, కమ్యూనికేషన్ లేదు అని చెప్పేయచ్చు. కాబట్టి మన నిర్ణయం మనం తీసుకుంటాము, మన మీద యుద్ధం ఆపు అని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఆ ప్రోటోకాల్స్ మనం పెట్టుకుంటున్నామని మనకు తెలుస్తుంది. ఓకే, యా, కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలిపోతున్నాయి అనే అంశానికి సంబంధించి రెండున్నాయి ఇందులో. ఒకటి, నేను రెండింటిని కలుపుతున్నాను. ఒకటి, ఇటలీ ఒక పాకిస్తానీ ఇమామ్ని డిపోర్ట్ చేసింది. అలీ కషీఫ్ అనే వ్యక్తి చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు, 9 ఏళ్ల వయసు వస్తే చాలు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి వాడు ఏదో వాళ్ళ ప్రసంగాల్లో మాట్లాడాడంట. సో అతన్ని ఇటలీ డిపోర్ట్ చేసింది. ఓవైపు ఇవి జరుగుతున్నాయి, ఇంకోవైపు యూరోపియన్ పార్లమెంట్ ఎట్టకేలకు ఒక లా పాస్ చేయబోతోంది, మాస్ డిపోర్టేషన్ జరగబోతోంది. సో యూరోపియన్ దేశాల నుంచి చాలా మంది ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ డిపోర్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండింటి గురించి చెప్తారా సార్? అండ్ యాక్చువల్లీ మొన్న జొలానీ వచ్చినప్పుడు కూడా, జొలానీ యూరోపియన్ దేశాల్లో పర్యటించినప్పుడు కూడా మేజర్ గా జర్మనీలో, యూకేలో ఇదే చర్చ జరిగింది. సిరియా ఇప్పుడు అంతర్యుద్ధం అయిపోయింది, సిరియా అంతా బాగుంది, సిరియాకే మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటామని చెప్పేసి జొలానీ కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. సో అందుకోసమే మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారా ఏంటి, డీటెయిల్స్ చెప్తారా? జర్మనీ రమారమి 8 లక్షల మంది సిరియన్స్ వెనక్కి పంపించడానికి సిద్ధపడుతుంది. ఈ యూరోపియన్ పార్లమెంట్ బ్రసెల్స్ లో చేసిన నిర్ణయం, చట్టం ఏంటంటే, ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు ఆ దేశాలలో సురక్షితమైన పరిస్థితులు కల్పించిన తర్వాత అక్కడ పంపించడం ఒకటి. రెండు, అంతవరకు వీళ్ళని ఆఫ్రికాలోనో ఎక్కడో ఒక ట్రాన్సిట్ క్యాంప్ లో పెట్టి, ఆ ట్రాన్సిట్ క్యాంప్ వీళ్ళు ఫండింగ్ ఇస్తారు కానీ యూరోప్ లో ఉండడానికి వీళ్ళేది, అక్కడికి వెళ్ళిపోవడము. మూడు, వీళ్ళు మళ్ళీ తిరిగి యూరోప్ రావాలంటే కానీ చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఉన్నటువంటి అంత సునాయాసంగా రాలేరు. ఆ కండిషన్స్ అన్ని కనుక వాళ్ళు చేయగలిగితేనే అప్పుడు వాళ్ళని పర్మిట్ చేస్తాము. కాబట్టి ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద చాలా పెద్ద ఎత్తున యాక్షన్స్ తీసుకునేటువంటి అధికారం ఈ చట్టం వాళ్ళకి కల్పించింది. ఇప్పుడు మరి ఈ దేశాలన్నీ కూడా ఇక డిపోర్టేషన్స్ మొదలు పెడతాయి. డిపోర్టేషన్స్ మొదలు పెడితే ఏమవుతుందో చూడాలి. మరి దానివల్ల ఇంటర్నేషనల్గా ఎటువంటి గొడవలు వస్తాయి, హైకోర్ట్స్కి వెళ్ళడము, వాళ్ళు కోర్ట్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్స్కి వెళ్ళడము, మనకు యూరోపియన్ కోర్టుకు వెళ్ళడం, ఇటువంటివన్నీ ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి చట్టం అయితే వచ్చింది. ఈ చట్టంలో కూడా ఏంటంటే మనకు తెలుసు, యూరోపియన్ పార్లమెంట్లో మెజారిటీ సోకాల్డ్ లెఫ్టిస్ట్లు ఎక్కువ ఉంటారు. లెఫ్ట్ లిబరల్స్ అనుకుంటారు వాళ్ళు, వాట్ ఎవర్ దే వాంట్ టు కాల్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఎక్కువ ఉంటారు. అటువంటిది ఓవర్వెల్మింగ్ మెజారిటీ 380 ప్లస్ ఓట్స్ ఈ చట్టాన్ని సమర్థిస్తూ వచ్చాయి. 26 ఎంతో ఓట్స్ దీన్ని అపోజ్ చేసి వచ్చాయి యూరోపియన్ పార్లమెంట్. ఎలా జరిగింది ఇది అంటే కనుక, ఈవెన్ సెంటరిస్ట్, సెంటర్ రైట్ వీళ్ళందరూ కూడాను అల్ట్రా రైటిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఓన్లీ మినిస్క్యూల్ లెఫ్టిస్ట్లు మాత్రం మిగిలిపోయారు. మీతో అందరూ కూడాను దీన్ని సమర్థించారు. ఎందుకంటే చాలా పీడించబడ్డారు వీళ్ళందరూ కూడా. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోలేరు, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోలేరు, ఎప్పుడు ఏం దాడి జరుగుతుందో తెలియదు, కార్లలో వచ్చి కొడతారో తెలియదు, కత్తులతో కొడతారో తెలియదు, వాళ్ళ అమ్మాయిలని గ్రూమింగ్ గ్యాంగ్లు రేప్ చేస్తున్నాయి. ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెద్ద పెద్ద అంటే వృద్ధులైనటువంటి వాళ్ళు ఏదో పార్క్లో వెళ్తున్న వాళ్ళు కొట్టేయడం, ఇంత కిరాతకం. ఒక అమ్మాయిని ట్రైన్లో తగలబెట్టాడు.
సో ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు చూసిన తర్వాత ఇప్పుడు సమాజంలో గతంలో వీళ్ళు వచ్చిన వాళ్ళని మనం హక్కునకు చేర్చుకోవాలి అన్నటువంటి సోకాల్డ్ లెఫ్టిస్ట్ లిబరల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వాళ్లే ఈ చట్టాన్ని సమర్థించారు యూరోపియన్ పార్లమెంట్ బ్రసెల్స్ లో. సో అందుకని అక్కడ మార్పు అన్నది ప్రజల్లో ఈ కష్టాలు ఏ దిశగా ఉన్నాయో, ఎలా ఆ సమాజం కొలాప్స్ అవుతోందో, కొలాప్స్ ని ఎలా రివర్స్ చేసేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అది మనం చర్చిస్తున్నాం. కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో ఇంకా కొలాప్సే అవుతోంది, ఇంకా దీనికి నిష్కృతి లేదు అనడానికి కూడా లేదు. వాళ్ళ ప్రయత్నం కూడా మనం ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తే దీన్ని ఆపగలం అన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అది కూడా మనం ఇదే సెక్షన్లో ప్రస్తావిస్తున్నాం. సో కొలాప్స్ అవుతున్నటువంటి సమాజాన్ని కాపాడడానికి డిపోర్టేషన్ అన్నది ఇప్పుడు వాళ్ళకు చట్టబద్ధత వచ్చింది. కాబట్టి వాళ్ళు డిపోర్టేషన్ మొదలు పెడతారు. ఇంకో రెండో అంశం నువ్వు చెప్పింది అలీ ఖష్రఫ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఇమాం, ఇటలీలో ఉన్నాడు. ఇటలీలో ఏం చెప్పాడంటే మా ప్రాఫెట్ మహమ్మద్ 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇది మా ఖురాన్లో ఉంది. అది కాబట్టి 9 ఏళ్ల బాలిక 9 ఏళ్ళు కనుక దాటిందంటే కనుక ఒక మహిళ, ఒక స్త్రీగా, ఒక ప్రౌఢ స్త్రీగా దాన్ని పరిగణిస్తాము, అమ్మాయి కింద చిన్నపిల్లగా మేము పరిగణించము, మా ఖురాన్ చెప్తోంది. కాబట్టి 9 ఏళ్ల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోవచ్చు అని ఓపెన్ గా ఇటలీలో టీవీలో మాట్లాడుతూ చెప్పాడు అతను. జార్జియా మెలోని ఆవిడ ఏం చేసిందంటే, మా దేశంలో ఉన్న చట్టాన్ని నువ్వు గౌరవించట్లేదు, కాబట్టి మా దేశం చట్టానికి వ్యతిరేకంగా నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చావు కాబట్టి నేను డిపోర్ట్ చేస్తున్నానని పాకిస్తాన్ పంపించేశారు. అది చాలా సింబాలిక్. అది ఇటువంటి వాళ్ళు, మాకు వాక్ స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది యూరోప్లో, మా ఇష్టం ఏం మాట్లాడినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్నటువంటి దానికి ఇటువంటి సమాధానం రావాలి. మనకు జార్జియా మెలోని కావచ్చు, లేదా విక్టర్ ఆర్బన్ కావచ్చు. ఇన్ఫాక్ట్ విక్టర్ ఆర్బన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి బహుశా మనకి రికార్డింగ్ అయ్యేసరికి రిజల్ట్స్ రావు, మనకు ఇంకొక రోజు పడుతుంది రిజల్ట్స్ రావడానికి. ఆదివారం రోజు దీని యొక్క ఓటింగ్ జరుగుతుంది అక్కడ. బహుశా మనకు హంగరీ రిజల్ట్స్ మనకు మండే నాడు ట్యూస్డే వస్తాయి. సో వీళ్ళందరూ కూడాను దీనికి ఇమిగ్రేషన్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు కూడా క్రమేపీ దాన్ని రియలైజ్ చేసి దాంట్లో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలన్న దిశగానే వాళ్ళు కూడా మొదలు పెట్టారు. సో చూద్దాం, లెట్స్ సీ దేరాయ దురుస్తాయ. నిజంగా యూరోప్ కొలాప్స్ అవుతున్నటువంటి యూరోప్ ని వీళ్ళు రివర్స్ చేసి దాన్ని కాపాడగలరా లేదా చూద్దాం. డిపోర్టేషన్లు ఎన్ని సక్సెస్ అవుతాయి, ఎన్ని ఆటంకాలు వస్తాయి మధ్యలో, ఏమవుతుందో వీల్ కీప్ వాచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు స్పష్టంగా వివరిస్తూ చెప్పారు. నిజానికి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2:39 అర్ధరాత్రి. మారిషస్ నుంచి గిరిధర్ గారు, హైదరాబాద్ నుంచి సాయి కృష్ణ రాత్రిపూట ఈ డిస్కషన్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఫుల్ బిజీ డే ఉంది మీ అంతా కూడా, నాకు తెలుసు. అక్కడ కాన్ఫరెన్స్ లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాటిల్లోనే ఉండి వచ్చి మళ్ళీ హోటల్ రూమ్ కి వచ్చి మీరు ఈ డిస్కషన్ మిస్ కాకూడదు, ఈ గ్లోబల్ రౌండ్ మిస్ కాకూడదు అనే అభిప్రాయంతో మీరు వచ్చి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ ఐ మిస్ యూ దేర్. నిజంగా ఆ ఈవెంట్ నేను మిస్ అవుతున్నాను. మీతో కలిసి అక్కడ ఉన్నటువంటి విషయాల మీద డిస్కస్ చేయడం మిస్ అయిపోయాను. వచ్చాక చాలాసేపు మాట్లాడుకుందాం మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో తెలుగులో అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా జరిగేటువంటి చర్చా కార్యక్రమం ఇది. 241వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.